శ్రీ గురుభ్యో నమః. తెలుగునాట ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య రంగంలో ఒక దిగ్గజం ఇవాళ బహుముఖ ప్రజ్ఞతో భగవద్ అనుగ్రహంతో వారి గురువులు తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదానుగ్రహంతో ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరికీ కూడా అత్యంత అభిమాన పాత్రులైనటువంటి సాహితీవేత్తగా, ధార్మికవేత్తగా, ప్రవచనకర్తగా ఇలా భిన్న పార్శ్వాల్లో అటు సనాతన ధర్మ పరిరక్షణకు, అదేవిధంగా తెలుగు భాషా సేవకు, సామాజిక సేవకు, ఈ విభిన్న రంగాల్లో ఎంతో బహుముఖ సేవలు అందిస్తున్నటువంటి గురుదేవులు త్రిభాషా సహస్రావధాని ప్రణవ పీఠాధిపతి డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. సప్తఖండాల్లో అవధానాలు నిర్వహించడమే కాదు, తెలుగునాట ఆస్తిక సమాజానికి ఇవాళ వారు ఒక ధార్మిక దిక్సూచిగా మన ముందున్నారు. అలాంటి మహానుభావుడిని నేను ఎంతో కాలంగా అభ్యర్థిస్తూ, గురుగారు మీతో ముఖాముఖిగా అనేక విషయాలు తెలుగు సమాజానికి, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగువారందరికీ మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యం కలిగించమని ప్రార్థించాను. వారు ఇవాళ నా విజ్ఞప్తిని ఆలకించి అంగీకరించారు. గురువుగారికి మొదట సాష్టాంగ ప్రణామాలు. గురువుగారు నమస్కారం. గురువుగారు మీతో ఇష్టాగోష్ఠిగా ముఖాముఖి చేయాలనే నా ఒక కోరిక ఇవాళ నెరవేరుతోంది. మీ జీవన విశేషాలను, మీ బహుముఖ ప్రజ్ఞను మన సమాజానికి తెలియజెప్పే ప్రయత్నమే నా ఈ ముఖాముఖి. గురువుగారు, నాకు మొట్టమొదట మీ బాల్యం నుంచి మీ తల్లిదండ్రులు, మీరు ఒక యవ్వన దశకు వచ్చేవరకే ఒక పరిపక్వ దశలో ఆధ్యాత్మికవేత్తగా, సాహితీవేత్తగా మారారు. దయచేసి ఆ ప్రస్థానాన్ని తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అని ముందుగా గురుపాద పద్మాలకి భక్తితో నమస్కారం చేసుకుంటాను. తల్లిదండ్రులు సూచించిన ప్రకారం 1/1/1966 1/1/66 పుట్టాంట నేను. 2 1లు 2 6లు అనమాట. నాన్నగారిది విచిత్రమైన జీవితం అవడం వల్ల ఎక్కడా నిలకడగా ఉండడానికి అవకాశం లేకుండా తిరిగేవారు. ఆయనకి ప్రాచీన కాల పురుషులంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు ఎప్పుడో కాశీకి వెళ్ళిపోయి అక్కడ చదువుకున్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే ఎంత కష్టం అండి. ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. 1916లో పుట్టారు నాన్నగారు. అది తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి దగ్గరగా ఉన్న రామేశ్వరం అనే ఒక పల్లెటూరు. కొవ్వాడ దగ్గర తర్వాత రామేశ్వరం, తెలుగు రామేశ్వరం. తెలుగు రామేశ్వరం చాలా రామేశ్వరుడు అక్కడ ఉన్నాడు. రామేశ్వరం అనేవారు దాన్ని. అక్కడ మంచి అద్భుతమైన వేదాలు 4 చదువుకున్న కుటుంబం వారిది. అసలు వేదములు చదవకపోతే ఆ పూట అన్నం తినకూడదని ఒక నియమం, సూర్యుడిని చూడకుండా అన్నం తినకూడదనే నియమం మా ముత్తాతలు తాతగారుల నియమం అట. అందులో నాన్నగారి కాలం నాటికి నాన్నగారికి పెద్దనాన్నగారికి చెరుకు 1000 ఎకరాల పొలం వచ్చింది. 1000 ఎకరాలు ఏకంగా. సరిగ్గా ఈయన 1916లో పుట్టారు. ఈయనకి 16 ఏళ్ళు వచ్చే లోపు, ఇంచుమించుగా 10 ఏళ్లకో 12 ఏళ్లకో కరెక్ట్గా చెప్పలేం కదా, ఎందుకంటే ఆ కాలం నేను లేను గనక. ఆ కాలంలో నేనుంటే నేను నాన్నగారికి కొడుకుని అయ్యేవాడిని కాదు కనుక. ఆ సమయంలో అక్కడికి గాంధీ గారును వినోబా భావే ఇద్దరు వచ్చారట ఈ తీర్థయాత్రలు, వాళ్ళు భూదాన ఉద్యమం కోసం. రాగానే మా తాతగారు అంటే నాన్నగారి తండ్రి గారు, ఒరే నా వాటాకి 2000 ఎకరాలు ఉంది, మీ వాటాకి చెరో 1000 ఎకరాలు వస్తుంది, నా 2000 ఎకరాలు భూదానోద్యమానికి ఇచ్చేస్తున్నాను అనగానే మా పెద్దనాన్నగారు ఏమో గాంధీ గారికి 1000 ఎకరాలను వినోబా భావేకి నాన్నగారు రాసి ఇచ్చేశారు. అంటే చేతులు చిల్లిగవ లేకుండా అయిపోయింది.
అంటే అంతకుముందు తాతగారు మంచి పెద్ద మామూలుగా. జమీందారులు లాంటివి. అంటే ఆ కాలంలో మహారాజులు ముఖాసాధనలు చేసే వాళ్ళని భూములన్నింటినీ కూడా నిజాయితీగా ట్యాక్సులు వసూలు చేసే కార్యక్రమానికి వీళ్ళని అధిపతులు చేశారు. అందుకని ముఖాసాదారులు అనేవారట అప్పట్లో ఏవో పేర్లు అనుకోండి. అందులో దగ్గర చాలా పొలాలు ఉండేవి, మంచి ఫ్యామిలీ. వేదము ఇటు రైతుగా 2 పనులు చేశారు వాళ్ళు. ఓకే. ఇంకా సంస్కృతంలో తప్ప తెలుగులో మాట్లాడేవారు కదట. అంత గొప్ప ఆశ్చర్యకరమైన కుటుంబం అనుకోండి. అప్పుడు దానం ఇచ్చేశాక నాన్నగారికి ఏమనిపించిందంటే నేను కాశీ వెళ్ళి చదువుకుంటే బాగుండు అనిపించింది. ఎంతో కష్టపడి రాచకొండ నరసింహమూర్తి అనే ఒక స్నేహితుడు ఈయన ఇద్దరూ కలిసి సామర్లకోటకి వెళ్ళి ఆ సామర్లకోట నుంచి విశాఖపట్నానికి ఓ ప్యాసింజర్ రైల్లో వెళ్ళి అక్కడ రాజా విక్రమవర్మ మహారాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించారే ఆయన దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు చెప్పిన ప్రకారం ఆయనకు అప్పటికి 8 ఏళ్ళు. ఆయన స్నేహితుడు కూడా అదే వయస్సు వాడు. విక్రమవర్మ గారి మీద ఒక పద్యం చెప్పారు. ఆయన పద్యం విని ఆనందించి ఈ చిన్న వయసులో ఎంత అద్భుతంగా పద్యాలు ఎలా రాశారంటే అది మా తాతగారు వాళ్ళందరూ కవులండి అనగా ఏం ఆశించి వచ్చారు అని అడిగాను. కాశీలో చదువుకోవడానికి పెడుతున్నాం, కాశీ వెళ్ళడానికి మార్గం చూపించండి, అక్కడికి వెళ్ళి సంస్కృతం చదువుకోవాలి అన్నారట. ఆ రోజుల్లో అంటే 1916లో పుట్టారంటే ఆయనకి 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నాయంటే ఇంచుమించుగా 1924, 25 కాలంలో 100 రూపాయలు ఇచ్చారట ఆయనకి. ఎంత దాతో ఆలోచించండి. వాళ్ళ 1,00,000 కన్నా ఎక్కువ. అంతే ఒక్క పద్యానికి. అప్పుడు వీళ్ళు మళ్ళీ అక్కడ నుంచి ఆ రోజుల్లో దాన్ని ఏమంటారంటే ఖుర్దా రోడ్డు అని ఒక స్టేషను, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఏదో ప్రయాగ వెళ్ళి అక్కడి నుంచి కాశీ వెళ్ళారు. మొత్తం 3 రోజులు పట్టింది పాపం. అక్కడ మకాం లేదు. గంగా నదీ తీరంలో ఘాటుల్లో పడుకోవడం, దొరికితే తినడం, ఉన్న డబ్బులు ఖర్చు అయ్యేదాకా. గురువులు వెతుక్కుందాం అనుకుంటుంటే మదనమోహన మాలవే దొరికారు. యూనివర్సిటీ స్థాపిస్తున్నాం అన్నారు. కానీ ఈ పిల్లల్ని డైరెక్ట్గా యూనివర్సిటీలో వేసుకోవడానికి లేదు కదా. యూనివర్సిటీకి వెళ్ళాలంటే బిఏయో ఏదో చదవాలి. వీళ్ళు పిల్లలు ముందు ప్రాథమిక విద్య అయ్యాక మా విశ్వవిద్యాలయంలో చేరుస్తాం, ఈలోపు మీరు ఈ గంగానదీ తీరంలో ఉండండి అన్నాడు. ఆయన ఏదో పని మీద ఆయన వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈయన అదృష్టం ప్రభుదత్త బ్రహ్మచారి గారు వచ్చారు అక్కడికి. ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు అంటే ఆ రోజుల్లో చాలామంది గౌరవం. ఆయన అక్కడ ఒక మార్వాడి సేటుకి అప్పగించి ఈ పిల్లల్లో చాలా ప్రతిభ ఉంది, ఇంత చిన్న వయసులో విని వినగానే హిందీలో మాట్లాడుతున్నారు అని వీళ్ళకి ఒక సేటు గారిని అప్పగించారు. ఆ సేటు గారు 2 పూట్ల పూరీలు, ఆ రోజుల్లో నేతి పూరి అంటే నెయ్యేనండి, నేతి పూరీలు 2 సేర్లు, సేరు అనేవారట. మనం కేజీ అన్నట్టుగా పొద్దున్నో సేరు సాయంత్రం సేరు నేతి పూరీలు పెట్టండి చదువుకోమని చెప్పారు. అప్పుడు నాన్నగారును ఆయన అక్కడ చదువుకుని 5 ఏళ్ళు ఉన్నారు. భాష్యాంత వ్యాకరణం సంస్కృతం, ఉర్దూ, పారసీకం, హిందీలో జయశంకర్ ప్రసాద్ గారు కాశీలో ఉంటారు, మహానుభావుడు, చాలా గొప్ప కవి. ఆయన కామాయని అనే కావ్యం రాశారు. ఆయన దగ్గర హిందీ నేర్చుకున్నారు. ఇది కాక నాన్నగారికి 8 భాషలు వచ్చు. ప్రాకృతం, పైశాచికం, రాక్షస భాష కూడా నేర్చుకున్నారు. ఇన్ని నేర్చుకుని 5 ఏళ్ళు అక్కడ పండితులయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత నేను 66లో పుట్టాను. దాంతో ఆయన ఏదో ఉద్యోగం కోసం దానికోసం ఏదో చాలా ఇబ్బందులు పడ్డాను అనుకోండి, అదంతా పెద్ద చరిత్ర. ఊరంటూ లేకుండా పోయింది ఆయనకి. చెన్నైలో చేశారు, దక్షిణ భారతీయ ప్రచార సభలో చేశారండి ఆయన, DBHPలో, హైదరాబాద్లో చేశారు. తర్వాత చిత్తూరు పంపితే అక్కడ చేశారు. కాబట్టి నిలకడ లేకుండా తిరగడం అయ్యింది ఆయనకి. ఆ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నాన్నగారంటే సరే అభిమానం కలిగింది. ఇది పాండిత్యానికి పల్లెటూళ్ళని బాగు చేయాలి అని ఏలూరుకి దగ్గరలో పశ్చిమ గోదావరి దగ్గర జోగన్నపాలెం అనే ఊళ్ళో ఒక 10 ఏళ్ల పాటు ఇక్కడ పిల్లలందరినీ అన్ని రంగాల్లో ఆరితేరేలా చేయండి అనగా నాన్నగారు 1959 నుంచి 69 వరకు 10 ఏళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో పిల్లల్ని తీసుకుని మా పెద్దన్నయ్య, తర్వాత ఒక IPS ఆఫీసర్ ఇప్పుడే రిటైర్ అయ్యి ఉన్నాడు, ఆయన పేరు కామిరెడ్డి ప్రభాకర్ రావు, అలాగే ఇంకొక అతను CR రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన ఆయన పేరు ABL ఆలూరి లక్ష్మీనారాయణ, వీళ్ళందరినీ తీసుకుని తయారు చేస్తున్న రోజుల్లో నేను 1/1/66 ఆ జోగన్నపాలెంలో పుట్టాను. ఆ జోగన్నపాలెం అనే పేరు ఎందుకు వచ్చిందంటే యోగలింగేశ్వర ఆలయం ఉంది అక్కడ. యోగయ్య జోగయ్య, యోగన్నే జోగన్న. నాన్నగారు అక్కడికి వెళ్ళినప్పుడు భూమిని దున్నారట అక్కడ ఒక చోట. ఆ నాగలికి తగిలింది లింగం.
ఆ లింగాన్ని బయటికి తీసుకొచ్చి యోగ నిద్రలోంచి వచ్చాడు. ఆయన వేంగీరాజుల కాలం నాటి లింగం అది. దానికి ఆలయం కట్టారు. యోగలింగేశ్వరుడు అని పేరెట్టారు, యోగ నిద్ర నుంచి బయటకు వచ్చినట్టుగా. ఆ విధంగా అక్కడికి రాగానే నాన్నగారికి హిందీ కవి పద్మాకర్ అంటే ఇష్టం. అందుకని 1:26 బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30కి నేను పుట్టగానే ఆ కవివర పద్మాకర్ పంచామృత అనే కావ్యం రాసిన ఆయన పేరు నాకు పెట్టారు. అని పద్మ అంటే లక్ష్మి, కరము అంటే చెయ్యి, పద్మాకరం అంటే లక్ష్మీహస్తం అని ఒక అర్థం. పద్మాకరం అంటే పద్మములకు ఆకరం, పద్మములు ఉండే స్థానం గనక, ఆకరం అంటే స్థానం గనక చెరువు అని ఒక అర్థం. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పద్మాకరం అని పేరు పెట్టారు. తర్వాత నేను అక్కడ ఎక్కువ కాలం లేననుకోండి, తలొక ప్రాంతానికి తిరిగాను. అలా తిరుగుతూ ఉండగా దాంతో నాకు చదువు ఒక విధానం లేకుండా పోయింది. ఎందుకని నాన్నగారు ఏడాదికో చోట తిరగవలసి వచ్చేది కదా. ఆ సమయంలో ఉంగుటూరు అని ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ తల్లాప్రగడ సుందర శివరావు గారిని ఒక మహాప్రతిభావంతుడు ఉండేవాడు. ఆయన హిందీలో నాన్నగారు మరుచరిత్ర ట్రాన్స్లేట్ చేశారు. ఓహో. అల్లసాని పెద్దన మరుచరిత్రని 3 భాగములుగా, ఆశ్వాసాలు 6 కదా అవి. అవునండి. మొదటి 2 ఆశ్వాసాలు ప్రవర్రు, తర్వాత 2 ఆశ్వాసాలు వరూధిని, చివరి 2 ఆశ్వాసాలు సారోచిష్ అనే పేరుతో హిందీలోకి అనువాదం చేశారు. జయశంకర్ ప్రసాద్ గారు కామాయిని స్వయంభూ మనువుది రాస్తే నేను సారోచిష మనువు 2వ మనువు గురించి అనువాదం చేసి రాస్తానని రాశారనమాట. ఆయన ఈ హిందీ తెలుగు కావ్యాలు PhD చేసేవాడు ఆయన, ఈ సుందర శివరావు గారు. నాకప్పుడు 4 ఏళ్ళు వచ్చేసాయి, అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. వాళ్ళు చదువుకుంటూ ఉంటే నేను అప్పచెప్పేశాను. ఆయనకి మతిపోయింది, ఈ కుర్రవాడు మనం చదువుకుంటున్నటువంటి పాఠాలు విని ఈయన అప్పచెప్పేస్తున్నాడు, ఇది ధారణ లేకపోతే ఏదన్నా తేడాయా అని చూద్దాం అనుకుని అల్లసాని పెద్దన మరుచరిత్రలో మొదట ఆశ్వాసంలో ఒక వచనం ఉంటుంది. ఆ వచనం ఒక్కసారి నా చేత అనిపించారు. అనిపించడం కంటే వినిపించారు. వయసు ఎంత గురుగారు? కరెక్ట్గా 4 సంవత్సరాలు. 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. బుడి అడగలు వేసే అంతే. అదే నాకు అక్షరాలు రావు, అసలు అక్షరం ఇంకా నేర్చుకోలేదు. సాధారణంగా 3వ ఏటో 5వ ఏటో అక్షరాభ్యాసం చేస్తారు, అప్పటికి ఏం జరగలేదు నాకు. ఆయన పరీక్షిద్దామని ఆ అల్లసాని పెద్దన వారి వచనం వినిపించారు. అల్లసాని పెద్దన యొక్క సారోచేషమన సంభవంలో ప్రవరుడని ఒక గొప్ప బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణుల యొక్క ఆచారములు చాలా గొప్పవైనా అసలు ఎవరికీ ద్రోహం చేయరు. దురదృష్టవశాత్తు బ్రాహ్మణుల మీద ఒక అభాండం వేసేశారు. తాను చావడానికి ఇష్టపడతాడో పితలకు అపకారం చేయనివాడు బ్రాహ్మడు అని నాన్నగారు అప్పట్లో చెప్పారు. అసలు నువ్వు బ్రాహ్మడిగా పుట్టావు కనుక ప్రతి 10 మందికి ఉపకారం చెయ్యి. ఈ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే దాంట్లో అంతరార్థం తిరిగట్లేదు. జ్ఞానం కలిగినప్పుడు కాసేపు బ్రాహ్మడు, ఎవరినైనా రక్షిస్తే క్షత్రియుడు, గో సంరక్షణ చేస్తే వాడే వైశ్యుడు, 10 మందికి అన్నదానం చేసే రైతుగా ఉన్నప్పుడు వాడే శూద్రుడు. ఈ విధంగా అందరూ వాళ్ళల్లోనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు అందరూ వీళ్ళ మీదే పడుతున్నారు అని నాన్నగారు నాకు చాలా చెప్పేవారు. ఆనాడే అందరినీ సమానంగా చూసేవారు. కానీ బ్రాహ్మడి మీద ఏక వెళ్తే కోపగించేవారు. కారణం ఏంటంటే అన్యాయంగా అంటున్నారని. పాప వీడికి ఎవడికి అపకారం చేస్తాడు వీడు. నిజంగా చెప్పాలంటేనండి, ఒక చరిత్రలో ఎవరినైనా చంపినట్టుగా లేదు, దురాక్రమణ చేసినది ఒక్క సాక్ష్యం చూపించమనండి. లక్షల మంది బ్రాహ్మణులను సంహరించిన, వైదిక సంస్కృతిని నాశనం చేసే సందర్భాలే ఉన్నాయి తప్ప ఒక బ్రాహ్మణునికి కూడా అన్యాయం చేసింది లేదు కదా. కానీ ఎప్పుడు చూసినా ఇదే ఉంటుంది. నువ్వు అందరికీ అన్నం పెట్టు, అందరినీ ప్రేమగా చూడు, సమానంగా చూడు. అదే సమయంలో విప్రుడికి ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం సహించగనివారు ఆయన. అంటే సమత్వం ఉండేది, సంస్కారం ఉండేది. బ్రాహ్మణుడు ప్రవరుడని ఒక గొప్పవాడు ఉన్నాడు. ఆయనకి తీర్థయాత్రలు అంటే ఇష్టం. కానీ అన్నదానం కోసం తీర్థయాత్రలు మానేసిన పుణ్యాత్ముడు. ఆయన దగ్గరకు ఒక సిద్ధుడు వచ్చాడు. రాగానే నాకు తీర్థయాత్రలు అంటే ఇష్టం, వెళ్ళలేకపోతున్నాను, మీరే తీర్థయాత్రలు చేశారని అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆయన తీర్థయాత్రల గురించి ఏం చెబుతాను ఆయన, నేను చూడండి ఉందా అని ఒకడు వచనం చెప్పాడు అనమాట. పద్యం బదులు గద్యం. ఒక్కసారి విన్నానండి నేను, అప్పచెప్పేశాను. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గిరీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విశేషంబులు శేషపడికినైన లెక్కింప శక్యంబే అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్లదేలా లతావలయంబగు మలయంబునంగల చలువకు విలువ ఎయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు బింబగడదమృత దుర్ది
మూర్తినార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం పులకలిప్పుడు వడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరు హసందోహ దోహద ప్రధాన సమాన కేల దైల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వర అనుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి నరుటయు ఈషదంకురిత హసన గ్రసిష్ణు గండ యొగలుండగుసు ప్రవరుండతనికి ఇట్లనియే. అబ్బబ్బబ్బ, ఇంత సుదీర్ఘ సమాసము, పెద్ద పెద్ద పదబంధాలు 4 ఏళ్ల వయసులో. 4 ఏళ్ల వయసులో పైగా ఒక్కసారే చెప్పారట ఆయన. ఆయన చెప్పిన వాటే నేను ఒకసారి వినిపించాను, ఆయన వెంటనే అప్పచెప్పావు శ్వాస తీసుకోకుండా ఇలాగా మొత్తం. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ కుర్రవాడిలో అద్భుత ప్రతిభ ఉందండి గురువుగారు, ఇతనికి మనుచరిత్రను నేను నేర్పిస్తానండి, మీరు నాకు ఎలా అయితే నా చేత పరిశోధన చేయిస్తున్నారు అలాగే ఇతని చేత చిన్నప్పుడే నేర్పించి అక్షరాభ్యాసం తర్వాత చేద్దాం అన్నారు. అని ఆ మొదటి 2 ఆశ్వాసాలు కంఠస్థం చేయించాడు ఆయన. అసలు మీరు ఆశ్చర్యపోతారండి, ఎంత కవిత్వం అండి అందులో. అంతా చెప్పాలంటే మన ఇంటర్వ్యూ సరిపోదు కాబట్టి అందులో ఒక్కటి చెబుతాను మీకు. చెప్పండి చెప్పండి. అందులో అంధకరిపు కంధరావాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగభోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వెల్లదేలాలతావలయంబగు మలయంబునంగల చలువకు విలువ ఎయ్యది. అంధకరిపుడు అంటే అంధకుడనే రాక్షసుడిని సంహరించినవాడు శివుడు. అవును. ఆయన యొక్క కంధరం అంటే వెడ. ఈ కంధరమునందు ఆవాస నివసించేవాడు ఎవడు? వాసుకి. అంధకరిపు కంధర ఆవాస వాసుకి వియోగ, ఆయనకితో వియోగం ఏర్పడింది భార్యలకి. వాసుకి పెళ్ళయింది, 100 మంది కంటే ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, కానీ ఎప్పుడు ఉద్యోగంలో ఉంటాడు ఆయన. శివుడి మెడలో పేరుకి సాఫ్ట్వేర్ ఉద్యోగం కానీ హార్డ్వేర్ లాగా అయిపోయారు మన వాళ్ళు, భార్యాభర్తలు ముఖాలు చూడలేదట. అలాగే పాపం ఎప్పుడు చూసినా మెడలో ఉంటాడు. ఈ మెడలో 24 గంటలు ఉండడం వల్ల ఏమైపోయింది, ఒక్కనాడు భార్యల ముఖం చూడడం. ఆయన భార్యలు నాగస్త్రీలు, సహజంగా పాములకి కామం ఎక్కువ. ఈ వియోగం వల్ల ఏమైందిట, వియోగ భవ పుట్టిందిట. ఏమిటి? దుర్వ్యథ, కామబాధ పుట్టింది. ఈ వేడి తగ్గాలి, తాపం తగ్గడానికి ఏం చేయాలి? చల్లదనం కావాలి. ఆ చల్లదనం ఇక్కడెక్కడ దొరక్క మలయ పర్వతం అంటే వాళ్ళు మలేషియా అక్కడికి వెళ్ళారట. ఆ మలేషియాలో ఏముంటాయంటే ఇప్పటికి కూడా ఉన్నాయండి, గంధం చెట్లు, యాలకులు ఇలాంటివన్నీ ఉంటాయి. సువాసనల దీవెని పెరిగేదానికి సుగంధ ద్రవ్యం. అక్కడ గంధం చెట్లు, పచ్చకర్పూరపు అరటి చెట్లు, యాలకల తీగలు, ఇటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని తల్లకిందులుగా చుట్టుకుని వేళ్లాడుతున్నాయి. వేళ్ళ అంటే వేళ్లాడుతున్న ఏల లత వలయంబు, యాలకల తీగల యొక్క వలయముతో కూడిన సమూహముతో కూడిన మలయ పర్వతం. విరహతాపమును కూడా తగ్గించి చల్లదనం ఇచ్చేటటువంటి ఆ యాలకల తీగలతో చల్లదనంతో నిండిన ఆ మలయ పర్వతం ఉందే, మలయంబునంగల చలువకు అంటే ఆ చల్లదనానికి విలువ అయ్యేది. దానికి ఎవడన్నా రేటు కట్టగలడా? అసలు ఎంత ఊహ. వాసుకి గారి భార్యల వాళ్ళకి కామబాధ, ఆ బాధ తగ్గడానికి చల్లదనానికి ఆ పర్వతానికి వెళ్ళారా, అక్కడున్న చెట్లకి తీగలకి వేళ్లాడారా, వేళ్లాడితే విరహతాపం తగ్గిందిట. అలా విరహతాపం తగ్గించి ఆ చల్లదనాన్ని ఎవరు వర్ణిస్తారు? ఆ చల్లదనం నేను అనుభవించానంటాడు ఆయన. తీర్థయాత్రల వంకతో మలయానికి వెళ్ళాను, సూర్యుడి దగ్గరికి వెళ్ళాను, ఇలా మొత్తం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నీ తిరిగాను, ఇలా మొత్తం అద్భుతంగా వర్ణించేశాడు ఆయన. అసలు ఆ ఊహలతో కూడిన ఆ వచనం అక్షరం తప్పకుండా చదవాలంటే కష్టం. మీ దృష్టిలో ఎలా పడింది ఇంత ఒకటేసారి ఏకసంతాగ్రహిగా చేయడానికి? అసలు ఏమీ తెలియదు, విచిత్రం. భగవంతుడి యొక్క సంకల్పం అనుకుంటున్నాను నేను. ఆయన వినిపించాడండి, నేను అప్పచెప్పానండి. విన్నాను, అప్పచెప్పాను. అప్పచెప్తే ధారణ అన్నారైనా. ఆ ధారణ అంటే ఏమిటో కూడా తెలియదు. నాకేం తెలుస్తుంది అప్పుడు? ధారణ ఏదో గొప్ప అని అది పొగడతను కూడా తెలియదు, తిడుతున్నాడో పొగిడాడో కూడా తెలియదు, ఏదో ఒక ఊహ. కానీ కొంతకాలం పాటు చదివేశాం, అయిపోయిన తర్వాత అక్షరాభ్యాసం అయ్యింది. ఒక్కసారిగా నన్ను 4వ తరగతిలో స్కూల్లో వేసారు చాట. అంటే 8 ఏళ్ళు వచ్చేదాకా స్కూల్కి వెళ్ళకుండా నాన్నగారే పాఠశాల, అవును, అమ్మే పాఠశాల, పెద్దవారు శిక్ష అయిపోయింది నాకు.
అమ్మ సంస్కృత ఆంధ్ర హిందీ భాషా పండితురాలు, తెలుగొచ్చు, తెలుగులో ఆంధ్రనామ సంగ్రహం తప్ప చెప్పేది. భాగవతం 1వ శ్లోకంతో పద్యంతో మొదలు పెడితే చివరి వచనం దాకా అప్పు చెప్పింది మా అమ్మ. ఎంత గొప్ప జ్ఞాపక శక్తి. ఆవిడ పేరు శేషమణి పయ్య. శేషమణి. నాన్నగారు పండితులు, ఇద్దరు సంస్కృతంలో, హిందీలో, తెలుగులో కూడా మాట్లాడగలరు, కవిత్వం రాస్తారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటేవని కొంత నేర్చుకున్నాను. వ్యాకరణం ఇవి కాదు కానీ మామూలుగా నేర్చుకున్నాను. హఠాత్తుగా 8వ తరగతిలో 8 ఏళ్ళు వచ్చాక 4వ తరగతిలో వేశారు. ఆ వేసినప్పుడు ఎందుకో తెలియదు కానీ నాకు నాన్నగారి జీవితం మీద బాగా అనుబంధం ఉందన్నారు కదా. ఆయన ఇంట్లో చెప్పకుండా వాళ్ళ నాన్నగారికి స్నేహితుడితో కలిసి కాశీ వెళ్ళారు, కాశీలో చదువుకున్నారు. ఈ విషయాలన్నీ రాత్రిపూట చెప్పేవారు, నా బుర్రలో ఉండిపోయి. నేను కూడా ఈ 8వ ఏట ఎందుకు వెళ్ళకూడదు అని ఒకరోజు ఏం చేసాం, అప్పుడు గణపురం అనే ఒక ఊరు వెళ్ళాం. తాడేపల్లిగూడెం భీమవరాల మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి చేబ్రోలు దగ్గర, అది ఒక 20 కిలోమీటర్లు. చేబ్రోలు నుంచి విజయవాడ సరిగ్గా 100 కిలోమీటర్లు. ఆ చేబ్రోలు ఒక అయ్యర్ హోటల్ ఉండేది. ఆ అయ్యర్ హోటల్కి అప్పుడప్పుడు నాన్నగారు తీసుకెళ్ళేవారు. ఆ అయ్యర్ పేరు మణి. విభూతి పెట్టుకుని స్నానం చేసి నాన్నగారి కోసం మడి కట్టుకుని ఏదైనా వండేవాడు పాపం. హోటల్లో లెక్క కదా ఆ రోజుల్లో. అదో మడి ఆచారం, చాలా అద్భుతమైన వాతావరణం. అసలు డబ్బుల మీద ఎక్కడండి అమ్మ వాళ్ళకి, 10 మందికి అన్నం పెట్టడమే అంతే. ఆ వెళ్ళినప్పుడు ఎవరో కాశీ గురించి వాటి గురించి మాట్లాడుకోవడం మళ్ళీ నా బుర్రలో పడింది. ఓ రోజున ఏమైనా కాశీ వెళ్ళిపోవాలి, కాశీ చదువుకోవాలి. వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి, 8 ఏళ్ల వయస్సు నిండింది అనుకుంటున్నానేమో తెలియదు, ఇక్కడ వరకు ఉండే లాగులు కదా రోజులు, ఓ చొక్కా, జేబులో పైసా లేదు, ఇంట్లో చెప్పకుండా వస్తువు తీసుకెళ్ళకూడదు. నాన్నగారికి అమ్మగారికి నిద్రపోతూ ఉండగా 12 గంటలకి దండం పెట్టి ఇంట్లోంచి బయటకు వచ్చాను. నా జీవితం కాశీ విశ్వేశ్వరుడికి అంకితం చేద్దామని. కాశీ ఎక్కడుందో తెలియదు కానీ ఉత్తరం దిక్కులో కాశీ ఉందని విన్నాను. అప్పట్లో మాకు సోషల్ స్టడీస్లో ఏమని చెప్పేవారు, ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడము, చేతులు చాచుము, కుడివైపేమో దక్షిణం, ఎడంవైపు ఉత్తరం, ఎదురుగుండా తూర్పు, వెనకవైపు పడవర. నా ఎడంవైపు చేబ్రోలు ఉంది, అక్కడే కాశీ అనుకున్నాను. ఆ రాత్రి నానాయాతన పడి 12 గంటలు దాటిన తర్వాత బయలుదేరి తెల్లవారుజాము 4 లోపండి పరుగున చేబ్రోలు వచ్చాయి. 20 కిలోమీటర్లు లెక్క. ఇంచుమించుగా 3 గంటల్లో ప్రయాణం చేశాను. అంటే గంటకు 6 కిలోమీటర్లు నడిచారు. అక్కడికి వచ్చేసరికి కళ్ళు బయలు గమ్మాయి. ఆ పక్కనే మంచి కాలువ, గోదావరి కాలువ ప్రవహిస్తుంది. అది ఏలూరు దాకా వస్తుంది. ఏలూరు నుంచి కృష్ణా కాలువ, ఈ రెండు కలిసి కొల్లేరులోకి పోతాయి. ఆ కాలువలో నీళ్లు తాగి స్నానం చేసి అయ్యర్ గారి దగ్గరికి వెడితే ఆయన మమ్మల్ని కొంచెం గుర్తుపడతాడు. సంస్కృత మాస్టర్ అబ్బాయి గారు ఏంటిలా వచ్చారంటే, ఏం లేదండి ఉరికిలా వచ్చాం పని మీద. అవునండి కాశీ అంటారు, అది ఎక్కడ ఉంటుంది అని అన్నాను. ఆయన నవ్వి, విజయవాడ నుంచి గంగా కావేరి అని ఒక ఎక్స్ప్రెస్ ఏదో వేశారనో వేస్తున్నారనో విన్నాను ఆయన, అది ఎక్కితే 1700 కిలోమీటర్లట. ఏది విజయవాడ నుంచి 1700 కిలోమీటర్లు విజయవాడలో ఎక్కితే ఓ 2 రోజులు పడుతుందన్నాడు ఆయన. గుండె గాబరా ఎత్తిపోయింది. ఏదో పక్కనే ఉందనుకుని మీరు బయలుదేరారు. అది పై ఏమీ చేతిలో లేవు, తిండి లేదు. ఒక ముక్కలు చెప్పాలంటే డామని గుండెలో బాంబే పేలింది. అవును. కానీ ఇంట నుండి బయటకు వచ్చాక ఇంక వెనక్కి తిరిగి రాకూడదు అనుకుని అలాగే బయలుదేరి వెళ్ళిపోయాం. ఇంచుమించుగా 5 గంటలకి మళ్ళీ చేబ్రోలో బయలుదేరితే 100 కిలోమీటర్ల దూరం విజయవాడకి సాయంత్రానికి చేరిపోయానండి. నడకనే కళ్ళు తిరుగుతున్నాయి, మంచినీళ్ళు తాగడం, వెళ్ళిపోవడం. తిండి లేదు, తిప్పలేదు. విజయవాడకు ముందు ఇప్పుడంటే బైపాసులు రోడ్లు కానీ అప్పుడు నిడమానూరు అని ఒక పల్లెటూరు ఉంది. ఆ నిడమానూరు దాటితే విజయవాడ స్టేషన్లోకి వస్తాం. అక్కడ ఒక బ్రిడ్జి ఉంటుంది కాలం మీద, ఇప్పటికీ ఆ పాత బ్రిడ్జి ఉంది. అక్కడికి రాగానే మాత్రం అలా కళ్ళు సోలి పక్కకు ఒరిగిపోయాయంట. ఆ సమయంలో తమాషా జరిగింది. ఓ తోపుడు బండి తోసుకుంటూ ఓ భార్య భర్త 30 ఏళ్ల వయస్సు ఉన్నవాళ్ళు పెడుతున్నారు. సరే అరటిపళ్ళు అమ్ముకునేవాళ్ళు, తర్వాత బజ్జీలు వేసుకునేవాళ్ళు తోసుకెడతారే, రిక్షా చక్రాలు లాంటి చక్రాలు కాకుండా ఎడ్ల బళ్ళ చక్రాలు ఉన్నాయి దానికి. అలాంటి చిన్న బండి, ఆ బండి కింద ఒక వల కట్టారు. ఆ వల లాంటి దాంట్లో ఒక కొంపటి, కాసిన బొగ్గులు, బియ్యం ఇలాంటివన్నీ వేసుకుని కింద నెట్ అన్నమాట. అందులో సామాను, బండి మీద 2 పిల్లలు, అచ్చం నా వయస్సు వాళ్ళు. ఒక ఆయన బాగా బొద్దుగా ఉన్నాడు బొత్తతో, ఇంకొక ఆయన కొంచెం తెల్లగా కుర్రాడు. వాడిని తోసుకుంటూ ఓం నమ శివాయ అనుకుంటూ పెడుతున్నవాడు నన్ను చూశారు. అందులో స్త్రీమూర్తి కుర్రాడు పడిపోతున్నాడు అయ్యో అంది. వెంటనే ఆయన ఈయన నీళ్లు తీసుకొచ్చి రాగి చెంబులో నీళ్లు మొహం మీద చల్లాడు. వెంటనే లేచాను. ఎక్కడికి పెడుతున్నావురా అని అడిగారు.
అమ్మో నేను ఎక్కడికి పెడుతున్నానో తెలిస్తే మా నాన్నగారికి చెప్పి మళ్ళీ వెనక్కి పంపేస్తారు చెప్పనన్నాను. మాకు తెలుసులే పోయి కాశీ పోదామని అన్నాడు ఆయన. నాకు మతిపోయింది. నేను సంకల్పం చేసుకున్నది మా నాన్నగారికే తెలియదు. రాత్రి బయలుదేరాను. వీడెవడరా కాశీ పెడతావా అంటే అవునండి కాశీ పెడదాం అనుకుంటున్నాను, కానీ మా నాన్నగారికి చెప్పకండి మళ్ళీ వెనక్కి తీసుకుపోతారనగానే వారి వెర్రివాడ ఇప్పుడు నువ్వు కాశీ వెళ్ళలేవు, మీ నాన్నగారు నీకు కాశీఖండం చెప్పారు. అందులో ఏమని చెప్పారు, ముందు శ్రీశైలం చూసిన తర్వాతే కాశీ వెళ్ళు అని నీకు చెప్పారు. ఎందుకంటే అందులో శ్లోకం ఉంది, శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. ఇది కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో అంటాడు ఈ శ్లోకాన్ని. ఇది కాశీ విడిచిపెట్టి ఇటు దక్షిణాది వస్తూ శ్రీశైలం వెళ్ళినప్పుడు అప్పుడు లోపాముద్ర నవ్వింది. ఏమిటన్నాడు ఆయన. నేను పెద్దగా చదువుకోలేదు, ఏదో అంత జగన్మాత అయినా అడుగుతున్నాను. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు మీరు, కాశీలో మరణిస్తే ముక్తి అని. ఇక్కడికి వచ్చి శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు. సత్యాక మరణం ఇచ్చే సత్యాక మోక్షం ఇచ్చే కాశీ కంటే శిఖర దర్శనంతో పునర్జన్మ లేకుండా చేసేటటువంటి శ్రీశైలమే సుఖం కదా. అది చస్తే కానీ ముక్తి అవ్వదు, ఇది దర్శన మాత్రంతో పునర్జన్మ లేకుండా చేస్తుంది కదా. అటువంటిప్పుడు కాశీకి ఎందుకంటే వెళ్ళడం అంది. ఆ శ్లోకం మొత్తం చెబుతాను. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే యదమేవ హి సత్యం చేత్ కిమర్థం కాశీరిష్యతే. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ న విద్యతే అన్నారు కదా, ఉండదని. యదమేవహి అంటే ఇదే సత్యం చేత్ నిజమైతే కిం అర్థం కాశీ ఇష్యతే, ఇంకెందుకు కాశీకి వెళ్ళడం అది దండక్ కదా అంది. వెంటనే అన్నవి మంచి మాట వేసావు, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను నేను. శ్రీశైల శిఖరం చూస్తే వాడికి వచ్చే జన్మలోనో ఆ పై జన్మలోనో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ముక్తి వస్తుంది అని చాలా అద్భుతమైన వివరణ చెప్పాడు. శ్రీశైలము, వెంకటాద్రి, సోణాద్రి, అహోబలము, ఈ నీలాచలం అంటే గౌహతి, ఇటువంటి ప్రాంతములు తీర్థయాత్రలు చేయటం వల్లట ఆ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో మానవుడికి కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు ముక్తి వస్తుంది. కాశీ డైరెక్ట్గా ముక్తిస్తుంది మరణంతో. కాశీ మరణం రావాలంటే ఇవి చూడాలి. ఇది నిగూఢార్థం. ఇది నేను చెప్పిన మాట కాదు. స్కాంద పురాణంలోని కాశీఖండములో అగస్త్యుడు లోపాముద్రతో ఈ శ్లోకం యొక్క అంతరార్థం చెప్పాడు. కాబట్టి ఎవడైనా ఈ శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదంటే అర్థార్థం ఏదో ఒక రాబోయే జన్మలో మళ్ళీ కాశీలో మరణిస్తాడు, అప్పుడు ముక్తి వస్తుంది. కాబట్టి చచ్చినట్టు కాశీ వెళ్ళాలి, చావడానికి కాశీ వెళ్ళవలసింది. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయి ఇదా అనగానే నీకు తెలుసులే, తెలియక కాదు, ప్రజల కోసం నన్ను అడిగావు అన్నాడు మళ్ళీ ఆయన. చూసారా, అందువలన ఆయన ముందు శ్రీశైల శిఖరం పెడితే ఆ పుణ్యం వల్ల నువ్వు కాశీ పెడతావు అన్నాడు ఆయన. ఆయన మాట ఏమిటో కాదనలేకపోయాను. సరే పొద్దున్నుంచి తిండి లేదు, రాత్రి ఎప్పుడో బయలుదేరావు. అసలు నేనేం చెప్పలేదు. వాళ్ళు కూడా మీకు దైవ ప్రేరణలాగానే. అంతే ఆశ్చర్యం. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పానా, అసలు నాకు చెప్పలేదు కదా. రాత్రి 12ంటికి బయలుదేరానంటారు, నేను తిండి తినలేదంటారు. అవును, కాస్త అన్నం పెడతాను తినమని. కానీ మళ్ళీ అక్కడ మాత్రం మేము బ్రాహ్మణులు అంటే ఎక్కడ పెడితే అక్కడ తినకూడదండి అనిష్ట. మరి నా లక్షణం చిన్నప్పటి నుంచి నాకు రక్తంలో జీర్ణించిపోయింది. అంతేగా. వాళ్ళు నవ్వి మేము బ్రాహ్మణమే, మీ గోత్రం 20 శ్రీవత్స గోత్రం అన్నారు. పైగా నాకు నవ్వు వచ్చింది. సరే వెంటనే వాళ్ళు అద్భుతమైన భోజనం పెట్టి ఏమి రుచండి, నా జన్మలో అటువంటి భోజనం. అక్కడికి మీరు ఒక రోజంతా కూడా ఉపవాసంతో మంచినీళ్ళతోనే ఉన్నారు. ఉన్న సమయంలో మంచి పెరుగు అవి వేసి దధ్యోదనం పైగా అది తిన్నాక అసలు ప్రపంచంలో ఎక్కడ లేని శక్తి నాకే వచ్చేసింది. అక్కడ నుంచి కాలినడకన వాళ్ళు శ్రీశైలం పెడుతున్నారట యాత్రకి. మాతోరా శ్రీశైలం చూపిస్తాం, నువ్వు కాశీ వెళ్ళగలవన్నారు. ముందు విజయవాడలో అమ్మవారి దర్శనం అయిన తర్వాత దారిలో త్రిపురాంతకం అయిన తర్వాత అలా తీసుకుంటూ శిఖర దర్శనం దగ్గరికి తీసుకెళ్ళారు. దారిలో నాకు ఎన్ని పురాణ కథలు చెప్పారో, మా నాన్న అమ్మ చెప్పినట్టే ఉంది ఆ కథలు. అందుకే తర్వాత పద్యం రాశాను, మధ్యే మార్గమ్ముల వైవిధ్యములకు క్షేత్ర కథల వివరింపుతనేక ఆధ్యాత్మిక సూత్రములు బోధ్యములు చేసి ఎంత పుణ్యమో ఈశా అని ఒక పద్యం రాసుకున్న తర్వాత చివరికి శిఖరం దగ్గరికి వెళ్ళామండి. 3 రోజులు 4 రోజులు పట్టింది. వెళ్ళాక వాళ్ళ బండి కింద పెట్టించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళిద్దరూ నన్ను మేమందరం తీసుకున్నాం. ఒక లాగు చొక్క నాకు వాళ్ళ పిల్లలు ఇచ్చారు, అది సరిగ్గా నాకు సరిపోయింది.
ఆ శిఖరం దగ్గరికి తీసుకెళ్ళాక నందీశ్వరుడి చిన్న విగ్రహం దగ్గర కొమ్ముల దగ్గర తలపెట్టించి, మరి అబ్బి ఇక్కడి నుంచి చూడరా, నీకు శిఖరం కనపడుతుందో లేదో అన్నారు. కనపడుతోందండి స్పష్టంగా అన్నాను. అన్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఆ స్త్రీ లేదు, పురుషుడు లేడు, పిల్లలు లేరు. ఇదేంట్రా చెప్పకుండా పారిపోయారని చూస్తే మెట్లు దిగాలి కదా, శిఖరం అంటే ఇప్పుడంటే పక్క నుంచి ఏదో రోడ్డు వేసారు, కానీ అప్పట్లో మెట్లు ఎక్కి వెళ్ళాలి. అన్ని మెట్ల దగ్గర ఎవరు కనపడరు. కిందకు చూస్తే కింద అసలు బండి లేదు, హుళక్కి మాయం. అప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చి, నా జీవితంలో నాకు పద్యం రాయడం రాదు, మొట్టమొదటి ఒక పద్యం రాశాను. నానోము పండి దైవం మానుష రూపేణ అనడి మాటయే సత్యం వైనది అంబా సాంబులు పూనుకొనుచు నన్ను నత్వమున రక్షంపన్. ఇది కందపద్యం తెలీదు, నా బొంద నాకేం తెలుసు అప్పట్లో. నా నోము పండి దైవం మానుష రూపేణ అరడి మాటయే సత్యం వైనది. దీనికి అర్థం చెప్పక్కర్లేదు కదా అంత తేలిక. అంబా సాంబులు, పార్వతీ పరమేశ్వర. అందులో అంబ తర్వాత సాంబ అంటేనే అంబయా సహిత. అవును. పూనుకొనుచు నన్ను అధ్వమున, అధ్వము అంటే మార్గం, మార్గంలో రక్షించారు. నన్ను రక్షించకపోతే ఏ పాపాత్ముడి చేతిలోనే పడి ఏమయ్యేవాడు, ఏ అసాంఘిక శక్తిలో కడతానో, అందుకు రక్షించారు వాళ్ళు అనుకున్నాను. అందులో పూనుకొనుచు అన్నప్పుడు పూకి అధ్వమున అన్న చోట్ల మూకి ఎతి, దాన్ని పువర్ణయతి, మువర్ణయతి అంటారు. ఆ మువర్ణయతి నాకేం తెలియదు, అది కూడా దైవదత్తంగా వచ్చింది, వచ్చేసింది. అది అయిపోయింది అక్కడికి. ఇప్పుడు నాకు ఏడుపు ఎక్కడొచ్చిందంటే, వీళ్ళే పార్వతీ పరమేశ్వరుడికి అయితే అదృశ్యం కాదు, అవును, ఇంత అద్భుతమైన భోజనం పెట్టరు. ఆ పిల్లలే గణపతి కుమారస్వామి, పార్వతీ పరమేశ్వరుడు. ఇన్ని రోజులు వాళ్ళతో ప్రయాణం చేశాననేది ఆనందం, వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాననేది బ్రహ్మానందం. కానీ వాళ్ళతో ప్రయాణం చేస్తూ వాళ్ళు గుర్తించలేకపోయాననే దుఃఖం ఏకకాలంలో వచ్చేసింది. సరే, అక్కడి నుంచి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి స్వామివారి దగ్గర అక్కడే ఉండిపోయాను. ఆ రోజుల్లో ఫ్రీగా భోజనాలు ఇప్పుడు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి, అక్కడే పడుకోవడం, ఉండిపోయాను. ఈ విధంగా ఉండగా హఠాత్తుగా ఏం జరిగింది, ఓ 3 రోజులు గడిచాక ఒక రోజున ఒక వ్యక్తి కనపడి, నాయన ఇక్కడ హాటకేశ్వర లింగం ఉంది, అక్కడికి వెళ్ళన్నాడు. అక్కడికి వెళ్ళాను. అసలు నేను ఆశ్చర్యపోయానండి. తాడి చెట్టంత పొడుగున్న ఆయన కనపడ్డాడు. ఎర్రని తోమి బోర్లించిన రాగి బింది ఏ రంగులో ఉంటుందో అటువంటి తల వెంట్రుకలు కలిగిన ఒక పుణ్యాత్ముడు. ఆయన చేతిలో శూలం పట్టుకుని మంచి విభూతి పెట్టుకున్నాడు. జంగమదేవర తాడి చెట్టంత పొడిగా ఉన్నాడు. ఏకంగా అంత పొడుగ్గా ఉన్నాయన. నాయన నీకు మంత్రం ఇస్తాను, చేసుకుంటావంటే చేసుకుంటానన్నాను. చెవులో ఒక అద్భుతమైన మంత్రోపదేశం చేశాడు. ఆయన పాదాలకు నమస్కరించగానే టక్కన మాయమైపోయాడు అక్కడ. మళ్ళీ ఇది రెండో అనుభూతి అక్కడ. అసలు చెబుతూ ఉంటేనే నాకు మళ్ళీ ఆ రోజుల్లో గడిపాను. ఒకసారి తెలియని ఒక అనుభూతిలో గడిపోతుంది. అందుకే శ్రీశైలం గురుస్థానం అని ఎన్నోసార్లు చెప్పాను నేను. అప్పుడు నా నోటి నుంచి ఆసుగా శ్లోకం వచ్చింది. ఎంతో పూర్వం పద్యం రాశాను, ఇప్పుడు సంస్కృత శ్లోకం. అక్కడ జరుగుతున్నవన్నీ కంటికి కనపడడం, ఆ కంటికి కనపడినవన్నీ శ్లోక రూపంలో, శార్దూల వృత్తంలో. పైగా రాత్రౌ మౌనివరాహ త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే త్వామర్చంతి సుమైః ప్రశస్తమనుభిః కృష్ణోదకేనాపి చ తత్తత్పాదరజః ప్రపూతధరణీ స్పర్శాభిపూతా వయం హృత్పద్మంచ వినా కిమస్తి వదమే మయ్యంబికా వల్లభ. రాత్రిపూట, రాత్రౌ అంటే రాత్రి యందు, మౌనివరాహ మునీశ్వరులంతా ఇక్కడి నిన్ను అర్చన చేయడానికి వస్తారు. త్వదీయ విలసద్దేవాలయాంతర్గృహే, నీ పరమ పవిత్రమైన శ్రీశైల దేవాలయం లోపల, అంతర్గృహం అంటే గర్భాలయం అన్నమాట. ఆ గర్భాలయం లోపలికి వచ్చి త్వాం నిన్ను అర్చంతి అర్చిస్తారు. దేంతో? సుమయీ పుష్పాలతో. అసలు ఒక్క విభక్తి కూడా తేడా లేకుండా ఏదో వ్యాకరణంలో పాండిత్యం ఉన్నటువంటి వాడు రాసినట్టు వచ్చింది నా రోజుల్లో. 8 వయసు పైగా. ప్రశస్త మనుభి, అందరూ మంత్రశబ్దం వాడతారు కానీ మను శబ్దం వాడడం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. మనుహు అంటే మంత్రం, అది దేవీ భాగవతంలో ఉంటుంది.
నగాయత్ర్యా సమో మనుహు. నగాయత్ర్యా సమో మనుహు అంటే గాయత్రి మంత్రం అంటే మంత్రం లేదంటే మను శబ్దం వాడాడు దేవి భాగవతంలో. మనుభిహి అంటే మంత్రాలతో, నిన్ను పువ్వులతో మంత్రాలతో అర్చిస్తారు. మహామహా వ్యాకరణ భాషా పండితుడు చెప్పే శ్లోకంలాగా వచ్చేసింది. పైగా కృష్ణోదకేన, కింద కృష్ణానది జలం ఉందిగా, ఆ కృష్ణ ఉదకంతో. ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళు అర్చన చేసి వెళ్ళిపోగానే తెల్లవారుజామును కదా వాళ్ళు వచ్చేది, ఈ కాలి ధూళి అక్కడ పడింది. తత్తత్ పాద రజః ప్రపోత ధరణి స్పర్శ అభిపోతా వయం. మేము వాళ్ళు వెళ్ళగానే అక్కడికి అడుగు పెడతాం బ్రాహ్మీ ముహూర్తంలో. వాళ్ళు రాత్రి అర్చన చేసి పెడతారు, తెల్లవారుజామున మేము వస్తాం. ఆ సమయంలో వాళ్ళ యొక్క పాదస్పర్శ వల్ల వాళ్ళ కాలి కింద ఉన్న దుమ్ము అక్కడ పడింది. అప్పుడు మేము ఆ దుమ్ము మీద సాష్టాంగపడినా నడిచినా మీ పాదాలు, ఆ ఋషుల యొక్క పాదాల యొక్క ధూళి మాకు తగలడం వల్ల మేము పోతాహ పవిత్రం అయిపోయాం. అసలు ఏం ఊహ, వాళ్ళు అర్చన చేసి వెళ్ళిపోగానే వాళ్ళ పాదధూళి అక్కడ పడుతుంది, ఆ పాదధూళి మాకు తగులుతోంది, దానితో మేము పవిత్రం అవుతున్నాం. వాళ్ళంటే మహాత్ములు గనక కృష్ణాజలంతో మంత్రాలతోటి పుష్పాలతో అర్చిస్తున్నారు. కానీ నేను పద్మాకరాన్ని కుర్రాన్ని నా దగ్గర ఉంది. హృత్పద్మంచ, పద్మాకరంలో ఒక పద్మం, హృదయ పద్మం వినా, ఇది తప్ప నా దగ్గర ఇంకేముంది? హృత్పద్మంచ వినా కిం అస్తి, కిం అస్తి ఏముంది? పైగా ఏముందని నేను అనడం కాదు, ఆయనతోటే మయి అంటే నాయందు అంబికా వల్లభ పార్వతీ వల్లభ వద, నా దగ్గర ఏముందో నువ్వు చెప్పు అని ఆయన్నే క్వశ్చన్ చేశాను. యువర్ రెస్పాన్సిబిలిటీ అదనమాట. హృత్పద్మంచ వినా కిమస్తి వద మే మయి అంబికా వల్లభ. ఆ తర్వాత ఎవరో ఒక సూర్యనారాయణ గారు అన్న ఆయన కలిసారు, ఇంటికి తీసుకుపోయారు. నాన్నగారు కూడా వీడిని ఏం అడగద్దన్నారు. అక్కడ ఇంకో తమాషా ఏంటంటే, ఇంకొక జంగమదేవర శ్రీశైలంలో కనపడి ఈ అనుభూతులు ఎవరికీ చెప్పద్దు, కాశీ వెళ్ళొచ్చేలోపు ఇది ఎవరికైనా చెప్పావంటే, కాశీ వెళ్ళి వచ్చేలోపు ఎవరికైనా చెబితే ఒక్క ఏడాది పిచ్చివాడు అయిపోతావు, నీ చదువు భ్రష్టం అవుతుంది అని చెప్పాడు. చెప్పను అన్నా నేను. అంటే ఇట్లాంటి చెప్పకూడదు కదా. అవునండి, అవునండి. కాశీ వెళ్ళాకే నువ్వు చెప్పాలి. యోగుల సంపర్కం మీద ఒకళ్ళు ముందు చెబితే కాశీ కూడా నీకు దూరం అవుతుంది, వెంటనే వెళ్ళాలి. మిమ్మల్ని క్షణక్షణం ఆ వయసు నుంచే అదృశ్య శక్తులు గమనిస్తూ మీకు మార్గదర్శనం చేశారు. తర్వాత ఒక మహానుభావుడు వచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. తీరా ఇంటికి వెళ్ళాక నాన్నగారు అన్నారు, వాడిని ఏం అడగద్దు, కొన్ని కారణాలు ఉన్నాయన్నారు, ఆయనకి తెలుసు కనుక ఏవోను, ఎవరు పట్టించుకోలేదు. తర్వాత స్కూల్కి వెళ్ళిపోయాను. ఎవరు అడిగినా ఒరే ఎందుకు వెళ్ళావురా ఆ వయసులో అంటే చెప్పలేదు. కానీ కర్మయోగాలు ఉంటాయి కదా, ఎవడైనా కర్మయోగం తప్పించుకోవాలండి, ఎంత వాడైనా. 8వ తరగతిలోకి అడుగు పెట్టినప్పుడు వేగిరాజు లచ్చిరాజు అని ఒకడు ఉండేవాడు, పాప నాకు మిత్రుడు. నేనంటే ప్రాణం. ఒరే ఇంతమందికి చెప్పపోయినా నేను ప్రాణమిత్రుడిని నాకు చెప్పలేదంటే నన్ను నువ్వు అనుమానించినట్టేరా, చెప్పరా అన్నాడు. మొదట ఎంత నిరాకరించినా వాడు ఒక విధంగా చెప్పాలంటే ప్రేమతోటో లేకపోతే నా కర్మయోగంతోటో బాగా నిర్బంధించాడు, బలవంతం చేశాడు. ఆ 8వ తరగతి పరీక్షలు ఇంకో కొద్ది రోజుల్లో రాస్తామనగా వాడికి నోరు తెరిచి చెప్పానండి. చెప్పిన తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. 1 year నేను పిచ్చాళ్ళే తిరిగానని కొందరంటారు. ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియదు. ఆ యోగ సంపూర్తి చెప్పిన విధంగానే అయిపోయింది. ఆ ఏడాది పిచ్చెక్కిపోయింది. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేకపోయాను. జీవితంలో అది విచిత్రం. ఏదో భాగవతంలో ఏడాది పాటు పిల్లల్ని బ్రహ్మదేవుడు నిద్రపుచ్చితే వాళ్ళకి ఏం తెలియలేదే, అలా ఏడాది నాకు ఏం తెలియదు, ఇప్పటికి పూర్తి తెలియదు. కానీ అందరం అనడం ఏంటంటే ఆ ఏడాది నువ్వు ఇంట్లో లేవు, అటు తిరిగావు ఇటు తిరిగావు ఇంట్లో, అదొక విచిత్రం అన్నారు. అదో అవధూత లక్షణం. అయిపోయింది. సరిగ్గా ఏడాది పూర్తయింది, మళ్ళీ నాకు స్మృతి వచ్చింది. యథాప్రకారంగా చదువుకున్నాను. 10th class అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్ ఏమో ఎంపీసీ చదవలసి వచ్చింది. మా అన్నయ్య ఏమన్నాడంటే లెక్కలు చదివితేనే బాగా గొప్పవాడు అవుతావు, డబ్బులు సంపాదిస్తావు, మనం చేసేటటువంటి ఈ వేదమంత్రాలు ఈ పౌరోహిత్యాలు కేవలం సంస్కృతమే కాదు నాయన, వీటి వల్ల కూడు రాదు అంటే ఆ రోజులు అలా జరిగింది పాప. అవునండి. పావలా 5 పైసలు ఇచ్చి ఏడిపించేవారండి. అసలు ఒక విధంగా చెప్పాలంటే గొప్ప గొప్ప వేద పండితులు ఈ కార్యక్రమాలకు వస్తే వాళ్ళకి పావలా దక్షిణ కొన్ని చోట్ల, అది చూస్తే బాధ అనిపించేది. ఒక పండితుడు ఈవో ఏమో పనికిమాలినవాడు, చదువుకునేవాడు, ఏదో కోటాలో ఉద్యోగానికి వచ్చేవాడు. 4 వేదాలు చదువుకున్న పండితుల్ని అవమానపరిచి కూర్చోవడం, అర్చకుడికి జీతం ఇవ్వకపోవడం, అర్చకుడికి 100 రూపాయల జీతము 50 రూపాయల జీతము వాడికి 10,000 జీతాలు. మరి కొంచెం మండుతుంది కదండి. వివక్ష అది నేను అనుభవించి చూశాను. అవును.
మహానుభావులు చూశాను. అగ్రహారం, సరిపల్లి అగ్రహారంలో ఉన్న వేద పండితుల బాధ చూశాను. ఎంత మహానుభావుల్ని కలియుగంలో ఎంత పరీక్షిస్తున్నావు ఏమిటో అనుకున్నాను. అందుకని మా అన్నయ్య అన్నాడు, లెక్కలు చదువుకుంటే మనం ప్రొఫెసర్లు అయ్యి బాగా సంపాదిస్తామని. మా అన్నయ్య ప్రొఫెసర్, గట్టివాడు. అందుకని ఎంపీసీ చదివాను. ఆ తర్వాత బిఏలోకి వచ్చేసరికి ఆ ఊళ్ళో అది లేకపోవటం వల్లేమో మళ్ళీ హిస్టరీ చదివాను. ఎంఏ దగ్గరికి మళ్ళీ తెలుగులోకి వచ్చేసి ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, హిందీ 3 చేశాను అనుకోండి. భీమవరం పీజీ సెంటర్, పీజీ సెంటర్లో అప్పుడు తెలుగు ఎంఏ చేశానన్నానే. అప్పుడు గోల్డ్ మెడలిస్ట్ని కూడా అయ్యాను. ఇది కొంతవరకు ఎడ్యుకేషన్ విషయం. ఒక తమాషా మాత్రం ఒకటి జరిగిందండి. ఈ శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఏడాది పిచ్చెక్కింది అన్నాను కదా. ఆ పిచ్చెక్కిన తర్వాత సెట్ అయింది అన్నాను కదా. ఆ సెట్ అయ్యి అవగానే హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, ఇంక చదువు వల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు నేను ఎలాగో మధ్యలో విద్య ఆపేశాను. అందరూ చూసి నవ్వుకుంటున్నారు, వీడేమో మధ్యలో చదువు ఆపేసి తిరిగాడు రాని. హిమాలయాల్లో యోగుల గురించి ఎన్నో కథలు విన్నాము. నాన్నగారు చాలా చెప్పారు. కేదారం, బదరి, అందులోని మను చరిత్రలో ఏమిటి, భాగవతంలో ఏమిటి, భారతంలో అయితే పాండురాజు గారు హిమాలయానికి వాళ్ళతో వెళ్ళడం, మళ్ళీ వెనక్కి పంపేయడం. ఆ తర్వాత కదా కుంతీదేవి దగ్గర వరం ఉన్నట్టు తెలిసి ఆ వరం ద్వారా పిల్లల్ని పొందడం, ఇది ఆదిపర్వంలో ఉంటాయి. అందుకని ఇంటికి వచ్చి రాగానే, అది ఎంత వయస్సో ఖచ్చితంగా చెప్పలేం, ఆ కాలం వేరు గనక, హిమాలయాలకు మళ్ళీ బయలుదేరాను. ఇది 2వ యాత్ర. ఈ 2వ యాత్రలో మాత్రం హరిద్వార్ వరకు ఏదో రైలు పట్టుకుని వెళ్ళాం. ఆ తర్వాత నుంచి ఇంకా ఆ బదరికి వెళ్ళడానికి హృషికేశ్ అదంతా కాలినడకనే. అయ్యా అసలు ఆ ఓపిక వేరు. ఇప్పటికీ ఓపిక ఉంది. ఇప్పటికి కూడా భగవంతుడి అనుగ్రహం ఏంటంటే, నేను మొన్న కేదారం నడిచి వెళ్ళాను లాస్ట్ ఇయర్. బదరీలో కాలినడకన వెళ్ళాను. ఏ ప్రాంతానికైనా కాలినడకన వెళ్ళడం ఇష్టం. ఇప్పుడు ఎక్కువ సమయం దొరకటం లేదు పురాణాల్లో పడ్డాక. మీరు చూసే ఉంటారు, మన గోపురం చాలా చకచక ఎక్కారు. అది ఒక కుర్రాడు కూడా ఎక్కలేరు. అట్లా అందువల్ల నాకు ఏమిటో ఆయాసం వచ్చేది కాదు. దిగేప్పుడు ఆ నిచ్చెన కూడా చేతుల్లో పట్టుకోకుండా మామూలు దిగినట్టుగా దిగారు. అందువల్ల ఆ రోజుల్లో నడిచి వెళ్ళిపోయాం. కేదారం మొత్తం బదరీ అంతా చూసిన తర్వాత కేదారం వెళ్ళాను చివరగా. అక్కడ కొద్ది రోజులు ఉన్నాక శంకరాచార్యుల వారి విగ్రహం ఉంది కదా, ఆయన అక్కడ నుంచి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అవతారం సాధించారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 10-11 ఏళ్ళు ఉంటాయి గురువు. అంతే, కరెక్ట్, ఇంచుమించుగా అంతే. అప్పుడు ఎవరు అన్నారు, శంకరుల వారు ఈ మార్గం నుంచి వెళ్ళారు, ఆ హిమాలయాల్లోకి ఎవరు వెళ్ళలేరు, ఇలా వెళ్ళి శివుడిలో కలిసిపోయారు అని చెప్పేవారు. నాకు శంకరుడు అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి వల్ల చాలా ఇష్టం, ప్రేరణ. నా అదృష్టం ఏంటంటే పరమాచార్యుల దగ్గరికి తీసుకెళ్లారు నాన్నగారు. కంచి పరమాచార్యుల వారికి నాన్నగారు అంటే చాలా ఇష్టం. సంస్కృత పండితులు అవడం, సంస్కారవంతులు అవడం. అప్పుడు భారతీయ తీర్థస్వామి వారి పైన గురువు గారు ఉండేవారు, సదా అభినవ విద్యాతీర్థులు వారు. ఆయన్ని చూశాను. ఈ అందరిని చూడడం వల్ల శంకరుడి మీద అభిమానం, భక్తి ఒకటి కాదు. 32 ఏళ్ల వయసులో ఇన్ని తీర్థయాత్రలు చేసిన వాడు ఎవరుంటాడండి? అవును. ప్రపంచానికి ఎంత సాహిత్యం ఇచ్చాడు. మానవభక్తుడు ఊహిస్తే అసలు ఆయన రాసిన వాటిని చదివి అర్థం చెప్పడానికి మన జీవితం చాలదే. అవును. ఎలా రాశాడు ఆయన? అందుకని ఆయన వెళ్ళిన మార్గం నుంచి ఎవరు వెళ్ళలేరు, ఆయన వెళ్ళి శివుడిలో కలిసిపోయాడు అనగానే అలా వెళ్ళిపోదాం నాకు అనిపించింది. నాకు కూడా ఎవడో అన్నాడు, ఇలా వెళితే చచ్చిపోతారు రోయ్ అని. ఒక్కరేనా గురుగారు? ఒక్కడిని, ఎవరికి చెప్పలేదు, నా దగ్గర ఏమీ లేదు. చచ్చినా పర్వాలేదు, కానీ నేను ఆ యోగుల మార్గంలో వెళ్ళాలి. పోతే ఏమవుతుంది, ఈ శరీరం పోతే పోతుంది, భగవంతుడు తలుచుకుంటే ఇంకో శరీరం ఇస్తాడు. నాకు అసలు అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ప్రాణం అంటే భయం ఎప్పుడు లేదు. అది ఉంటే ఈ ఎక్కడాలు దిగడాలు దూకడాలు చేయలేము. ఆ మనుషులు ఒప్పుకోరు. ఆ రోజులు అటు వెళ్ళనిచ్చేవారు కాదు. కార్తీక మాసం అది. అప్పట్లో పూర్ణిమ నాడు ఆలయంలో దీపం వెలిగించి సీలు వేసేస్తే కార్తీక పూర్ణిమ ఇంకా క్లోజ్ చేసి మళ్ళీ 6 నెలలు మూసేస్తారు. అందరిని అక్కడ పంపేస్తారు. వాళ్ళకి పట్టుకుంటే ఎవరికి తెలియకుండా భయంకరమైన హిమాలయ మార్గం కూడా వెళ్ళిపోయాను. కొండలు ఎక్కడం దిగడం, ఎంత ఎత్తుండే అవతల కొండ. అవును. అసలు ఎక్కడమే ఆయాసం. ఆ కొండ ఎక్కుతున్నప్పుడు మాత్రం అంటే ఇంక నేను పోయి బతికినట్టే ఒక విధంగా. ప్రాణం పోతుంది, ఆక్సిజన్ అందదు, నీరసం, కళ్ళు తిరుగుతున్నాయి. ఆ బండ మీద కూర్చున్నాను, అయినా మొండిగాడు కొన్ని వెనక్కి రావచ్చుగా, రాను. అప్పుడు మాత్రం మీరు నమ్ముతారు. సరే మీరే అని కాదు, వింటున్న వాళ్ళలో నమ్మితే వాళ్ళ అదృష్టం, నమ్మకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇది నా అనుభూతి. ఒకళ్ళ కోసం కాదు, ఇది మన కోసం చేస్తే మన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళకి, జిజ్ఞాసులకు. ఒక దిగంబరుడు కనపడ్డాడు. ఇప్పుడు కూడా హిమాలయాల్లో అక్కడ అప్పుడప్పుడు దిగంబరులు ఉన్నారండి. వాళ్ళు ఒళ్ళంతా విభూతే పూసుకుంటారు, ఇంకేముండదు, భస్మం తప్పే ఉండదు. కొందరు గోచి పెట్టుకుంటారు, సాధువు. అలాంటి ఒక దిగంబరు యొక్క ఒళ్ళంతా బూడిద పూసుకుని అట్టగట్టేసిన జుట్టుతో ఉన్నవాడు పిలిచి, ఒరే నాయన,
హిందీలోనే ఐసా సాహస్ వత్కర్ణ అని పిలిచి ఒక వేరు పట్టుకొచ్చాడు. इस जड़ी बूटी को खाओ, इसको खाने से तुमको 1 महीना तक भूख नहीं लगेगा, प्यास भी नहीं लगेगा అన్నాడు. ఆ వేరు ఇచ్చాడు. జడీ బూటీ అంటే మీకు హిందీ ఎలాగొచ్చు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. ఆ వేరు మనం ఆకులు అలముల్లో అలము అంటే అదే యాక్చువల్గా. ఆ వేరు మూలిక తిను, నీకు ఒక నెల్లాళ్ళ దాకా ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఈ నెల్లాళ్ళను అవతలకి వెళ్ళు, కొంతమందిని చూడండి దొరుకుతారు యోగులు, కానీ ఎక్కువ కాలం పనిచేయదు ఇది. నెల అయ్యాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి రాకపోతే నువ్వు చచ్చిపోతావు. ఒక్క నెలకే పరిమితం. నెలకి సరిపడి ఇస్తున్నాను కానీ అది నాలుక మీద పెట్టుకుంటే కొంచెం ఊరికే మనం ఏ కందన్నా నాలిక తగిలిస్తే కొద్దిగా దొరద పెడుతుంది, కందంటే ఎక్కువ దొరద పెడుతుంది, ఇది కొద్దిగా దొరద పెట్టినట్టు అనిపించింది. అది లోపలికి కరిగిపోయినట్టు అయిపోయిన తినగానే మీరు చెబితే నమ్మరు, అసలు ఎంత బలం వచ్చిందో, దాహం లేదు, చలి తట్టుకోగలిగాం, ఊపిరందింది, కొండంత బలం వచ్చేసింది. ఆయనకి దండం పెట్టాను, ఆయన కనపడలేదు, అవతల గడిపోయాను. అలా ఎంత దూరం వెళ్ళామని చెప్పలేము. హిమాలయాల్లో ఆ ప్రాంతంలో మానవులు తిరగలేరు. మన అదృష్టవశాత్తు నేను చెప్పిన కొండ దగ్గర ఒక గుహలో మాత్రం మోడీ గారు 2019లో 3 రోజుల నుండి సాధన చేశారు. అందుకని ఆయన యోగి అన్నారు. మహానుభావుడు కదండి అసలు. కాపలం వాళ్ళు ఏమో కోట్లు వేసుకుని వణికిపోతూ ఉంటే ఈయన మాత్రం ఏమీ లేకుండా మామూలుగా కూర్చుంటే అటువంటి మహానుభావుడు కారణజన్ముడు కాకపోతే అవుతారు. అలా వెడితే ఒక అద్భుతమైన ప్రాంతం చూశాం. పచ్చని కాంతి ఒక చోట, ఎర్రని పగడాల కాంతి, తెల్లని కాంతి, నీలపు కాంతి, ఇలాంటి కాంతులు కనపడ్డాయి. అది శంబల్ అంటారట ఆ ప్రాంతం. సిద్ధులు చాలామంది ఉంటారు అక్కడ. ఎటువంటి మహాత్ములండి. గుడ్డ ముక్కలు కూడా లేకుండా గోచీలు మాత్రమే పెట్టుకునేవాళ్ళు, కొంతమంది జటాజోటదారులు, గడ్డాలు పెరిగిపోయిన వాళ్ళు, బక్క చిక్కిపోయిన శరీరంతో ఉండి కాంతివంతమైన శరీరంతో ఉన్న యోగులు ఉన్నారు. ఎవరిని పలకరించకూడదు అక్కడ, వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడితే తప్ప. ఆ జ్ఞానం నాకు కలిగి ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఓ మూల కూర్చున్నాను. వాళ్ళతో పాటు కూర్చుని నాకు తోచింది అప్పట్లో ఒక పంచాక్షరి మంత్రం కనుక ఓం నమ శివాయ అనుకున్నాను. అసలు ఆకలి లేదు, దప్పిక లేదు కనుక ఆ చలి తట్టుకునే శక్తి మూలిక వల్ల వచ్చింది. హిమాలయాల్లో అలాంటి మూలికలు ఉంటాయి. అది యోగులు తప్ప మనకి ఇవ్వలేరు ఎవరు. మన అదృష్టం, నా అదృష్టం, అది ఆయన ఇచ్చాడు. సరిగ్గా నెల గడిచిందండి. ఇంకా అక్కడున్న కొన్ని అనుభూతులు చెప్పకూడదని ఒక నిషేధం ఉంది కనుక చెప్పను, ఇంతవరకే చెబుతున్నాను. అది చెప్పడానికి గురువులు అనుజ్ఞ లేదు. సరిగ్గా నెల దాటగానే ఒక్కసారి శరీరం బక్క చిక్కిపోయింది. అంటే ఆ మూలికా ప్రభావం. రోజులు కేవలం ఆ మూలికతోనే గడిపారు అంతే, ఆహారం లేదు. ఇప్పుడు మాత్రం శరీరం చల్లబడిపోయింది. వెళ్ళిపోమ్మని చెప్పిన ఆయన ఆజ్ఞను ఉల్లంఘించి అక్కడ ఉండిపోయాను కదా. ఇంకొక పావు గంట ఉంటే చచ్చిపోయేవాడిని. చచ్చిపోతే మీకు ఇంటర్వ్యూ లేదు, ఈ కార్యక్రమం లేదు. అంటే నాకు మొదటి నుంచి చెప్పాను కదా, హిమాలయాల్లో పోతే అదృష్టం, తీర్థయాత్రలో చావడం కంటే అదృష్టం ఏమిటనే ఒక మీరు తెగించే అన్వేషణలో ఉన్నారు. ఎప్పటికీ అదేమిటో తెలియదు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తెచ్చే కంటే ఇక్కడ తెస్తే మంచిది కదా. ఎక్కడైనా ఆయు ఉంటే అలాగో బతుకుతాం, లేకపోతే పోయేవాడు ఎక్కడైనా పోతాడు అనుకునేవాడిని. కానీ అంత తేలిగ్గా భగవంతుడు అనుగ్రహిస్తాడు కదా. ఒక మహానుభావుడు ఎంత పొడుగుంటాడో నేను చెప్పలేను. ఎదురుగుండా నిలబడి ఓరి దిక్కుమాలిన వాడ, నిమిషం తెలుగులో ఒకసారి హిందీలో ఒకసారి మాట్లాడాడు, తెలుగులోనే తిట్టాడు ఆయన. దిక్కుమాలిన వాడ, ఇదే మాట. నేను ఆ మాటను చెవులో రింగుమని మారు మోగుతున్నాడు. అంటే నేను తప్ప ఇంక నీకు దిక్కు లేదని అర్థం. మాలు అంటే నశించడం కదా. అందుకే లేరే మృక్యద దిక్కుమాలిన వరాలింపన్ ప్రపుణ్యాత్మకులని గజేంద్రుడు అండు భాగవతంలో. ఎంత అందమైన గ్రాంధిక పదం, ఆర్ద్రత. మరి దిక్కుమాలిన వాడు ఎన్నిసార్లు చెప్పిన మాట వినమేమిట్రా అని ఇలా జుట్టట్టుకున్నాడండి. సహజంగా దేవుడి దేవుళ్ళు నాకు ఏంటంటే ఇప్పుడు కూడా ఇంత జుట్టు ఉందంటే ఆ రోజుల్లో వేళ్లాడిపోతుండేది. పాత ఫోటోలు చూస్తే తెలుస్తుంది. యూట్యూబ్లో వామన చరిత్ర చెప్పాను 2003వ సంవత్సరంలో. అసలు ఆ జుట్టు చూస్తే నేనేనా అనిపిస్తుంది, పూర్వజనంలో ఉంది. ఆ జుట్టు గట్టిగా పట్టుకుని జమ్మని పైకి లేపాడు. ఏం జుట్టు ఓడలేదు, పట్టు ఓడలేదు, పట్టుకుని పైకి లేపి అక్కడి నుంచి తీసుకొచ్చి జోషిల్ మట్లో పారేసి, ఇలాంటి పిచ్చి పని చేస్తే ఈసారి తంతాను జాగ్రత్త అని మాయమైపోయాడు. అసలు ఇటువంటి మహాత్ముల యొక్క వాళ్ళు రక్షించారంతే. ఈ శరీరం ఎందుకు ఇచ్చారంటే కొంతకాలం పురాణాలు చెప్పడానికి. మానవ శరీరంతో ఉన్నంత వరకు తిండి తినాలి, ఆకలి దప్పికలు తట్టుకోవాలి,
నిందాస్తుతులు భరించవలసింది. అవును ఎవరమైనా కదా. సరే, అవును మీరైనా నేనైనా మంచి చేసినా చెడ్డ చేసినా మంచిని పొగుడుతారు, చెడ్డని తిడతారు, మంచి చేసినా తిడతారు, చెడ్డ చేసినా పొగుడుతారు, ఇవన్నీ ఉండాల్సిందే. నీకు పౌరాణికుడిగా అవధానిగా కొంత బాధ్యత ఉందని ఇక్కడ పారేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి జోషిల మఠం నుంచి ఎలాగో వచ్చాం. జీవితంలో మళ్ళీ విద్యాభ్యాసాలు అవి సాగి ఈ మధ్యలో మీకు అంతరాయం కలిగింది కదా గురువుగారు, మరి ఎలా సాధ్యమైంది? ఎప్పటికప్పుడు చెప్పారు కదా, మీకు 8th క్లాస్ తర్వాత ఈ 9th క్లాస్ వరకు ఏడాది లేదు. ఆ 9th క్లాస్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి రావడంలో ఒక 5-6 నెలలు పోయింది. అవును. అంటే నిజం చెప్పాలంటే 2 ఏళ్ళు పోయింది. తీరా ఇంటికి వచ్చేసరికి మాకు మా పెద్దలంతా ఇక్కడ కవాడిగూడ వాళ్ళు, అందరూ కూడా తెలంగాణకి సంబంధించిన వాళ్ళు. అంటే మా అత్తగా మేనత్తల వాళ్ళు చెప్పారు అంతా అటు ఇటు మైగ్రేషన్ రోజులు ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళంతా ఈ ప్రాంతం వాళ్ళు, కొందరు మందని ఈ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అందుకే నాకు మందని అంటే కూడా బాగా ఇష్టం. ఈ కవాడిగూడలో ఒక మేనత్త గారు ఉన్నారు. ఈ కుర్రాడికి 8th క్లాస్ అయిన తర్వాత 9th క్లాస్ కూడా లేదు, ఆగిపోయిందంటే మా ఇంటికి 4 రోజులు పంపించరా, వాడికి భాగవతం నేర్పుతానది. కవాడిగూడలో కల్పన టాకీస్ పక్కనే, ఇప్పుడు దాన్ని పద్మశాలి కాలనీ ఏదో అంటారు. అవును. ఆ కాలనీలో మా వాళ్ళు ఉన్నారు. మా మేనత్త గారి మనవడు ఉన్నాడు. ఇంకా 1979 ఇది, 79-80 మధ్యలో అనమాట. ఈ 78లోనూ ఎప్పుడో ఇది అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకొస్తే ఆవిడ నాకు భాగవతం నేర్పడానికి తీసుకొచ్చి, ఒరే నీకు పద్యం చెబుతాను రాంది. అప్పుడు నేను కొంటివాడిని, నేర్చుకొని అలా ఆవిడకి దండం పెట్టి నేర్పుదు కానీ నేను చదివిన పద్యాలు విన్నాక ఏమి నేర్పాలో అని వరసగా భాగవతం అప్పచెప్పేస్తుంటే ఎవరికి చెప్తున్నారు పాఠం అర్థం కాని పరిస్థితి. అది అప్పుడు మా మేనత్త గారు నవ్వి, నీకు పాఠం చెప్పడం కాదురా, ఆ పద్యాలు నాకు నేర్పుతున్నావు. భాగవతం అప్పచెప్పేసి అంటే ఆవిడ చాలా కాలం చెప్పుకునేది అందరికీ. ఆ చిన్న వయసులో భాగవతం శ్రావ్యంగా చదివేవాడిని, కొన్ని పద్యాలు చెప్పేవాడిని. అలా ఒక నెలలాళ్ళు అక్కడ ఉన్నాను. చివరికి మొత్తం మీద 80వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి నన్ను గణపురం పంపారు. అప్పుడు మాకు హై స్కూల్ టీచర్ ఒక ఆయన, ఏమండి ఈ కుర్రవాడిని మామూలుగా హై స్కూల్లో పంపితే ఇప్పటికే 2 ఏళ్ళు పూర్తిగా పోయింది, కాబట్టి డైరెక్ట్ 10th క్లాస్ కట్టేయచ్చుట ప్రైవేట్గా ఏజ్ని బట్టి అని 80 నుంచి 81 అందుకని 80-81 బ్యాచ్లో ప్రైవేట్గా కట్టించారు. దానివల్ల ఏమైపోయింది, సరిగ్గా 10th క్లాస్ వాళ్ళు యథా ప్రకారం రాశాను. 81లో సరిగ్గా మార్చిలో 10th క్లాస్ పరీక్షలు అయ్యాయి. నా వెనకే నాగేశ్వరరావు అని ఒక అతను ఉండేవాడు, ఇప్పుడు ఇక్కడే కోకటపల్లిలో ఉంటున్నాడు. హిందీ పండిట్, నాకంటే చాలా పెద్దవాడు. నాది 23 నెంబర్, ఆయన 24. ఆయనకి హిందీ పండిట్ కానీ 10th పాస్ అవ్వకపోతే పండిట్ పోస్ట్ ఇచ్చేవారు కాదు. పద్మాకర్ పాస్ అయితే నేను పాస్ అవుతానని వాడు. అంటే అర్థమైంది మీకు, మా మంచి మిత్రుళ్ళు అండి. ఆయన కూడా ఉన్నాడు, మేము ఇద్దరం అక్కడ రాసాం ప్రైవేట్గా. ఆ తర్వాత ఆయన హిందీ పండిట్ ట్రైనింగ్ కూడా ఆయనకు ఉద్యోగం వచ్చింది. నేను 10th అయ్యాక ఇంటర్వ్యూ వరుసగా మళ్ళీ యథాప్రకారంగా చదువుకుని మధ్యలో 87లో హిందీ పండిట్ ట్రైనింగ్ అవడం వల్ల ఒక ఏడాది బ్రేక్ వచ్చినా మళ్ళీ చదువు కొనసాగించాం. కాబట్టి ఈ మధ్యలో కవర్ ఇలా అయిపోయింది అనమాట, ఇది చదువు దెబ్బతినకుండా. మీరు భీమవరం పీజీ సెంటర్లో ఎంఏ పూర్తయ్యాక మీకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ గోల్డ్ మెడల్ వచ్చిన విశ్వవిద్యాలయాల వాళ్ళు 14 విశ్వవిద్యాలయాలకు మద్రాసులో, మన బెంగళూరులో ఈ వీళ్ళందరికీ కూడా మళ్ళొక పరీక్ష పెట్టి అందులో ప్రథమం వచ్చిన వాళ్ళకు మరొక బంగారు, అంటే 14 మంది బంగారు గ్రహీతల్లో మరియు ప్రథమ శ్రేణిలో ఆ విశేషాలండి గురుగారు. నేను 1989లో పీజీలో చేరాను, కానీ ఎందుకో ఆ సంవత్సరం లేట్ అయ్యి 90-92 బ్యాచ్ అయిపోయించే వరకు అది యూనివర్సిటీ చాలా లేట్గా మొదలుపెట్టింది. ఆ సమయంలో భీమవరం పీజీ సెంటర్, నేను యూనివర్సిటీలు పెద్ద పీజీ సెంటర్లో ఎవరైనా సరే ఫస్ట్ ర్యాంక్ వస్తారు కదా, ఈ ప్రథమ స్థానం వచ్చిన వాళ్ళందరికీ కలిపి బెంగళూరులో విద్యా సంవర్ధనీ పరిషత్ అనేవాళ్ళు పెట్టారన్నమాట పరీక్ష. ఆ సంవర్ధనీ పరిషత్తు స్థాపించిన వారు ఎవరంటే బెంగళూరు యూనివర్సిటీలో మొన్నే ప్రొఫెసర్గా రిటైర్ అయిపోయారు జయలక్ష్మి గారు ఆవిడ పేరు. వాళ్ళ నాన్నగారు తిరుపతిరావు గారు పెట్టించారు ఆవిడ చేత. దీంట్లో ఇప్పుడు తంగిరాల సుబ్బారావు గారి పేరు వినే ఉంటారు కదా, వారు బెంగళూరు యూనివర్సిటీకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, తెలుగు డిపార్ట్మెంట్. చాలా గొప్పవారు తంగిరాల వెంకట సుబ్బారావు, టీవీ సుబ్బారావు గారు. ఆయన దాంట్లో మెంబరు. అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వాళ్ళు, మళ్ళీ అలాగే కాకతీయ యూనివర్సిటీ, ఈ ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, వారణాసి యూనివర్సిటీ, ఇంకోటి ఏదో బయట వాటిలో కూడా తెలుగు ఉన్న చోట్ల, ఇలా మొత్తం మీద 14 విశ్వవిద్యాలయాలు. పీజీ సెంటర్లు 2 ఉన్నాయి, వాటిల్లో నేను ఒకటి. వీటిలో అందరూ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కూడా ఉన్నారు, లేదు తెలియదు, మొత్తం మీద అందరూ వచ్చాం.
అది తిరుపతిలో పెట్టారు పరీక్ష 92 మార్చి. మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు కూడా అందులో ఈ పేపర్ వాల్యుయేషన్ ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్ని పెట్టారు. దీనికి యూనివర్సిటీలు కూడా మంచి గుర్తింపు ఇచ్చాయి. ఆ రోజులో బెంగళూరు యూనివర్సిటీ కూడా గుర్తింపు ఇచ్చింది. ఇది ప్రైవేట్ అయినా ఏది విద్యా సంవర్ధన పరిషత్తు పెట్టారు. ప్రెస్టీజియస్ ఇలాంటివి కొన్ని అవార్డులు ప్రైవేట్ అయినా చాలా గొప్ప ఉంటాయి. అవును. ఇప్పుడు దర్శనం వారు మా చేత అవధానం చేస్తే అది మాకు ప్రెస్టీజియస్. ఎందుకంటే దానికి ఒక విలువ ఉంటుందండి. ఎందుకంటే శృంగేరి పీఠాధిపతులు ఆశీర్వదించారా లేదా? కంచి పరమాచార్యుల యొక్క పీఠం వారిని ఆశీర్వదించారు. మరి గణపతి సత్యానంద స్వామి వారు ఆశీర్వదించారు. ఎంతమంది ఇచ్చారంటే కొన్ని ఉంటాయి అలాగే. అప్పుడు అందులో మళ్ళీ నాకు మొదటి ర్యాంక్ వచ్చి విద్యా సంవర్ధని పరిషత్ వారు ఏమని ఇచ్చారు? ఆంధ్ర భాషా భూషణ అనే బిరుదుతో ఇచ్చారు. అది మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు నా మెడలో వేశారు. మల్లంపల్లి సర్వయ్య గారు అంటే అద్భుతమైన పండితులు, విశ్వనాథ వారి శిష్యులు, డైరెక్ట్గా చదువుకున్నవాడు. ఇప్పటికి కూడా సర్వయ్య గారి గురించి తెలియకుండా ఉండేవాళ్ళు ఉండరు. ఎందుకంటే కాశీఖండానికి వ్యాఖ్యానం అయింది. అవును కదా. కాశీఖండం ఉన్నంతకాలం ఆయన వ్యాఖ్యానం ఉండిపోతుంది. అవును. రామబ్రహ్మం గారికి, బేతవోలు వారికి కూడా గురువులు వీళ్ళంతా, మహానుభావులు వీళ్ళంతా. ఆ రకంగా విద్యా సంవర్ధని పరిషత్ ద్వారా అది వచ్చింది. అది వచ్చిన తర్వాత నేను అప్పటికే అవధానాల్లో అడుగుపెట్టాను. కడివెళ్ళ వరప్రసాద్ గారు అవధానాలు చేస్తుంటే ఆయన దగ్గర నేను చదువుకోలేదండి. అక్షరం కూడా చదువుకోలేదు. ఆయనే అడగని చెప్తారు. కానీ ఆయన అవధానం చూసి ఇన్స్పైర్ అయ్యాం. ఆయనతో తిరిగాం. తిరగడం వల్ల ఏమైపోయింది అనమాట, అదొక ప్రోత్సాహం. 10 ఏళ్ళు పెద్దవారు, అందుకని ఆయనకి ఎప్పుడు గురుస్థానం ఉంటుంది. పెద్దలకు ఎప్పుడు కూడా అవధానంలో ప్రేరణ కదా. మరి ఆ సమయంలో అవధానం చేస్తుంటే ఈ అవధానం చూసి సిఆర్ రెడ్డి కాలేజీ నుంచి ఒక ఆయన, ఏమంటే సిఆర్ రెడ్డి కాలేజీలో తెలుగు లెక్చరర్ ఉద్యోగానికి ఏదో పేపర్లో ప్రకటన వచ్చింది, మీరు పెట్టండి అని అందులో ఉన్న ఒక లెక్చరర్ గారు సూచన చేశారు నాకు. నా పోటీవాడికి రికమెండేషన్ లేకుండా ఉద్యోగాలు వస్తాయి అన్నాను నేను. చచ్చా అలా కదండి, కాలేజ్ చాలా గొప్పదండి, వాళ్ళు ప్రతిభనే ప్రోత్సహిస్తారు అన్నారు. వెంటనే అప్లికేషన్ పెట్టాను. మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని 92 అక్టోబరు ఇంటర్వ్యూకి పిలిచారు. ఏదో కాగితం మీద నేను ఎంత నిర్లక్ష్యంగా పెట్టానంటే, స్టాంపులు కూడా అంటించకుండా ఒక నా బయోడేటా పెట్టి అందులో పారేస్తే, అసలు స్టాంప్ అంటించి కూడా పంపించకూడదు కదా. అవును. పెనాల్టీ వేయడము, రిటర్న్ రావడము. ప్రభుత్వ సంస్థలు అయితే రిటర్న్ పంపిస్తాయి కదా. ఆ సమయంలో ఏంటో మరి కారణం ఏంటో తెలియదు, అలా పంపేశాను. కానీ చాలా తమాషా, నాకు ఇంటర్వ్యూకి లెటర్ వచ్చింది. కారణం చెబుతాను. పరమ పూజ్యుడు పొట్లూరి నారాయణదాస్ గారు, ఆయన పొట్లూరి నారాయణదాస్ చౌదరి గారు, పిఎన్డి గారు అంటారు. ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టం. సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన పోస్ట్కి ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ చేసే బాధ్యత ఆయనకి ఇచ్చారట. రిటైర్ అయినా సక్సెస్ అని ఎంచుకునే బాధ్యత. అసలు రహస్యం చెప్పమంటే, నాకు ఈ లెటర్ రాసింది కూడా ఏది పేరు పెట్టకుండా నేను లెక్చరర్ని, నువ్వు అప్లై చేయమన్నది ఆయనే. మిమ్మల్ని కావాలని కోరుకుని డైరెక్ట్గా అడగకుండా రకంగా చేశారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంటర్వ్యూ చేయకుండా మాత్రం మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవ్వడం, లాంఛనాలు పూర్తి చేయాలి. అందుకని ఏం చేశారనమాట, ఈ ఉత్తరం కూడా ఆయనే సేకరించి స్టాంప్ డ్యూటీ కొట్టి నాకు ఇంటర్వ్యూ పెట్టారు. దానికి కూడా 20 మంది వచ్చారండి. నాతో భీమవరంలో చదువుకున్న వాళ్ళు, ఈ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు. నన్ను చూడటంతో ఒక ఆవిడ అంది, ఇంక మీరు వస్తుంది అంది. పాపం చచ్చి అలా అనకమ్మా, ఏమో దేవుడు ఎవరికి ఏమి ఇస్తాడో అన్నాను నేను. పాపం నిరాశ పొందింది. అప్పుడప్పుడు నాకు కొంచెం ఇలాంటి బాధ కలుగుతాయి, నా వల్ల వాడికి ఉద్యోగం పోయిందేమో అని బెంగ. సరే ఇంటర్వ్యూకి 8 మంది అయ్యాక నన్ను పిలిచారు. ఎదురుగుండా ప్రిన్సిపాల్ గారు, ఈ పిఎన్డి గారు, ఆయనే ఇంటర్వ్యూ చేస్తారు, ఆయనదే ఈ పోస్టు, ఆయన రిటైర్ అయ్యారో నాకేం తెలియదు. వెళ్ళి ఒక నమస్కారం చేసి కూర్చోబెడితే కూర్చున్నాక ఎన్ని ప్రశ్నలు వేశారండి, వ్యాకరణంలో ప్రశ్నలు. అతడు ఋషి, సంధి ఎందుకు అవ్వదు, ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియోగు అని బాలవ్యాకరణంలో ఉంటుంది. కాబట్టి అతడు ఉన్నాడు అవ్వాల్సిందే. అవునా? అప్పుడు అచ్చులంటే అరు అరు అలు అలు అనేది అచ్చులే కదా. అతడు ఉన్నాడు అన్నప్పుడు ఋషి సంధి అయినప్పుడు అతడు ఋషి ఎందుకు అవ్వకూడదు అండి? ఉత్తముడు సంస్కృతం, అతడు ఉత్తముడు అన్నాను కదా, అతడు ఋషి ఎందుకు అవ్వట్లేదు అని అడిగాడు ఆయన. అప్పుడు వెంటనే నేను చివరిన ప్రకీర్ణ పరిచ్ఛేదం, సంకీర్ణ పరిచ్ఛేదంలో సూత్రం ఉంటుంది, అది ఎవరు చదవరు, చివరికి వెళ్ళిపోతే బాల వ్యాకరణలో పదాద్యంబులు రులువర్ణంబులు రలతుల్యంబులు అని సూత్రం. అంటే ఏమిటి? అలుకారము పాదం మొదట్లో ఉంటే, అంటే ప్రారంభంలో ఉంటే, పదానికి మొదట ఉంటే అది అచ్చులైనప్పటికీ రలతుల్యంబులు అంటే రాతో సమానం.
అలు లాతో సమానం, రా లా ఎటువంటివి అటువంటివి. రాకి లాకి సంధి ఉండదుగా. ఉండదుగా. అతడు రాముడు అతడు రాముడే కానీ అతడు రాముడు అవ్వదు కదా. కాబట్టి అరుకారము అలుకారము అచ్చులైనప్పటికీ రలతుల్యంబులు అనే సూత్రం ప్రకారం ఆ అరుకారం రా, అలు ఉండుంటే అది లా గనక, రాకి లాకి ఈ ఊకి సంధి కుదరదు గనక అతడు ఋషి ఉండవలసింది అనగానే ఆయన ఆనందపడిపోయారు. అబ్బా అన్నారు. ఆఖరిని మా కాలేజీ మీద పద్యం చెప్పమంటే శారదూలంలో పద్యం చెప్పాను. ఆ తర్వాత చెప్పారట అందరితో ఇంటర్వ్యూ అయిపోయాక, శారదూలం చెప్పాడు ఈ కుర్రాడు. ఆయన శారదూలం అంటే ఆయనకి అంత ఇష్టం అంట. నేను ఆయన అడగడం, ఆయనకి ఇష్టమైన పద్యమే చెప్పడం, ఇదంతా భగవద్ ఇచ్చ. అందువల్ల అంతా అయిపోయాక ఆయన చూసారా, ఇన్ని కారణాల చేత ఆయన్ని నేను ఇంటర్వ్యూకి పిలిచాను. ప్రతిభ ఉంటేనే ఇస్తాను తప్ప కేవలం అవధానం చేస్తే ఇవ్వను అని. ఆఖరణ ఉద్యోగం చేస్తారా అని అడిగాడు. అప్పటికే ఒక అవధానం అయిందా గురువుగారితో? మరి 12 అవధానాలు అప్పటికే ఎక్కడ. మీకు 1993లో వివాహం జరిగింది. అవును, అమ్మగారితో, రంగమయ్య అమ్మగారితో. అవునండి. అంటే పెళ్లికి ముందు కదా ఇది. ఇది పెళ్లికి ముందు 92లో నేను అప్పటికి 12 మొదటి అవధానం 92లో కదా. 92లో. ఇంకా అవధానాలు ఎలాగంటేనండి, మిగతా వాళ్ళకి నాకు ఒక తేడా ఉంది. నేను 86లో పురాణాలు మొదలెట్టినవాడిని. అంటే ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లోనే పురాణాలు. నేను అడుగు పెట్టిన పల్లెటూళ్ళు లేవు ఆ రోజులు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మారుమూల ప్రాంతాలన్నీ అర్ధవరం అనే పల్లెటూరులో మొదలుపెట్టాను. పిప్పర, అది వీరవాసనం, శృంగవృక్షం, నరసాపురం, పాలకొల్లు, లంకల కోడేరు, ఆ పొలమూరు, అవేవో రకరకాల ఊళ్ళండి. ఆ ఊళ్ళల్లో ఇంకా ఏ మూలకెళ్ళిన అప్పుడే ప్రవచనాలు ఏది ఎంఏ చదువుతున్న రోజుల్లో మధ్యాహ్నంతో ఎంఏ అయిపోయింది. 12 గంటలకో 1 గంటకో అయిపోయిన తర్వాత మధ్యాహ్నంతో ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఇంటికి రావడం. ఇదంతా శుద్ధ పాండిత్యమే కేవలం. అందువల్ల ఏమైపోయింది, అన్ని గ్రామాల్లో నాకు శిష్యులు తయారైపోయారు. ఆనాటి నుంచే అవధానం మొదలు పెట్టగానే మా ఊరంటే మా ఊరు, 20 ఏళ్ల ప్రాయం అంతే. ఇంకా చూడండి అవధానాలు ఎలా అయిపోయాయి అంటే, మా కడిమెళ్ళ వారు అనేవారు, మేమంతా 10 అవధానాలు చేయడానికి కనీసం ఒక 6 నెలలతో పట్టేది. నీవేమిటి బాబు, నెలలాళ్ళు దొరకకుండా 12 అవధానాలు ఏమిటి? నీరాజనాలు, మంగళహారతులు. ఆనాడు శతదినోత్సవాలు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు, అంతకన్నా గొప్పగా మీ అవధాన. పైగా అసలు 10 రూపాయలు కళ్ళ చూడడం గొప్ప రోజులు కదా స్టూడెంట్. అవును. ప్రతి అవధానం 116, 200 ఇవ్వడం అసలు ఆశ్చర్యం అండి. అది గొప్ప విచిత్రమైన జీవితం. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు గురువు గారు, మీరు శ్రీశైలంకు, కాశీ అనుకుంటూ శ్రీశైలం వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపించడం కానీ, తర్వాత మీరు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అంతర్ధానమైపోవడము, మళ్ళీ కాశీకి కాశీకంటూ హిమాలయాలకు వెళ్ళడము, అక్కడ ఈ అనుభూతులన్నిట్లలో కూడా ఇప్పుడు మీరు చెప్పిన అవధాన ప్రక్రియకు రావడము, అక్కడ ఒక చోట పద్యం చెప్పడము, ఇంటర్వ్యూలో శారదులు ఇవన్నీ కూడా మీకు గురుతహ ఎప్పుడు నేర్చుకోలే, అన్నీ విని నేర్చుకున్నవే టోటల్గా. ఆశ్చర్యం ఏంటంటే, ప్రారంభంలో తప్పదు కదా. నేను చెప్పిన శ్లోకం రాశాను శ్రీశైలంలో అని, పద్యం రాశాను కదా. ఆ తర్వాత ఇంటికి వచ్చాక మా నాన్నగారికి వినిపించాను, ఇది ఒరే ఇది కందనరా, ఇది శారదూలంరా అని. నాన్నగారు ఇంట్లో ఉన్నారు కదండి, అప్పుడు బాలవ్యాకరణ చెప్పారు. బాలవ్యాకరణ మీరు ఛందస్సు తెలియకుండా పద్యాలు ఉన్నారు కనుక మీకు ఇంకా. కాకపోతే ఆయన అన్నది ఏంటంటే, సంధులు సమాసాలు ఇలాంటివి తెలియకపోతే వ్యాకరణం రానివాడి విద్య లోపం ఉంటుందిరా, ఎప్పుడైనా వ్యాకరణం రావాలి అని. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ముందు బాలవ్యాకరణ నేర్పి అప్పుడు ఛందస్సు నేర్పారు. ఎంత విద్యాగురువు నాన్నగారే, అన్ని నాన్నగారే. అయితే బాలవ్యాకరణం మొత్తం నిజంగా చాలా కాలం పడుతుంది అంటారు. నాకు మొదటి 3 పరిచ్ఛేదాలు చదవడానికి 5 రోజులు అండి, కేవలం 5 రోజులే. అసలు ఎంత టక వెళ్ళిపోయింది అనమాట, అలా అప్పచెప్పేయడమే. తర్వాత సంస్కృతం నేర్పారు. సంస్కృతం చిన్నప్పటి నుంచి కొంత ఉంది, కంపల్సరీగా వ్యాకరణ నేర్చుకోవాలండి. అవును, గాలి చదువుతూ మనకు లాభం లేదు. అందులో ఇప్పటికి కూడా మీరు ఎవరన్నా ప్రయత్నిస్తే, నేను పాణిని వ్యాకరణంలో మొదటి 3 వరసగా అప్పచెప్పేస్తాను, టపా. అవి ఉన్న అరుళుకు దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం సంధి కానీ సమాసాలు కానీ ఇవన్నీ కూడా తద్దిత ప్రకరణాలు కూడా కంఠస్థం చేశాను. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నవి. ఇది ముందు పద్యాలు రాసి శ్లోకాలు రాసి. వీటితో పాటు నాన్నగారు ఇంకోటి చెప్పారు, వ్యుత్పత్తి ఉండాలి. వ్యుత్పత్తి అనగా అనేక గ్రంథములు చదవడం వల్ల వచ్చిన పాండిత్యం. అప్పుడు నీకు వొకాబులరీ అంట ఇంగ్లీష్, అది వస్తుంది అనగానే మొత్తం భారతం, భాగవతం ఇటువంటి మూల సంస్కృత గ్రంథాలు, సంస్కృతం తెలుగు కూడా. ఇప్పుడు మీరు ఏ పద్యం అడిగినా భాగవతంలో చెప్పేయగలం. అల్లసాని పెద్దన గారి కావ్యం కంఠస్థం, తెనాలి పాండురంగ మహాత్మ్యం,
ఇలా నాకు ఇష్టమైతే చదివేయటమే. కానీ నేను ప్రాచీన గ్రంథాలే తప్ప ఆధునికులు అంటే 19th సెంచరీ వాళ్ళు చదవలేదు. ఏమిటో తెలియదు, వాళ్ళ మీద ఉన్న వ్యామోహం నాకు. అంతే, ఒక్కసారి మీరు ఆ స్థితిలో ఉన్నారు కనుక అంతే, మీకు ఆ వెళ్ళిపోయాను. ప్రబంధాలు ఆ కాలమే అదనమాట. అంటే ప్రారంభంలో దైవ కృపతో వచ్చిందని అభ్యాసంతో పెంచుకున్నాను. ఇంకొకటి చెప్పాలి, నేను 86 వరకు పురాణాలు ఏదో ఇళ్లలో ఏదో ఆడవాళ్ళకి చెప్పడమే కానీ డైరెక్ట్ వేదిక ఉపన్యాసాలు చెప్పలేదు. 86లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కొన్ని కారణాల చేత నేను కొన్ని ఇబ్బందులు పడ్డాను. పొట్టకూటి కోసం చాలా కష్టాలు పడాలి కదా, చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే అర్ధవరం అని ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరు దగ్గర ఒక ఆశ్రమం ఉందని విన్నాను. ఆ ఆశ్రమం చూడడానికి వెళ్ళగానే అక్కడ ఒక యోగిని మాతలు అంటే ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు తాడినాడ నళినాంబ. నేను అమావాస్య నాడు వెళ్ళానండి 86లో. తెల్లవారితే ఉగాది అంటే సంవత్సరం పూర్తే కొత్త సంవత్సరం వస్తుంది 1986. ఎన్నాళ్ళకి మర్చిపోలేం. ఆ అమావాస్య నాడు సాయంత్రం వెళ్ళగానే అక్కడ కొంతమంది ఆడవాళ్ళంతా ఇక్కడ ఒక ఆశ్రమం ఉందండి, ఈ ఆశ్రమంలో ఒక స్వామీజీ ఉండేవారు, ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోకుండా. రేపటి నుంచి సుందరకాండం ప్రవచనాలు ఆయన చేత చేద్దాం అనుకుంటే మధ్యలో ఆయన వెళ్ళిపోయాడు. సుందరకాండ చెప్పేవాళ్ళు లేరని ఏదో అనుకుంటున్నారు. నేను వెళ్ళాను. అందులో ఈ నళినాంబ అన్న బ్రహ్మచారిణి గారు దాదాపుగా అప్పటికి నేను చదువుకుంటున్న 86లో ఇంటర్మీడియట్ అయ్యి అదే చదువుతున్న రోజుల్లో, డిగ్రీకి వచ్చిన రోజుల్లో నేను కుర్రాడిని. ఆవిడకు 40 ఏళ్ళు అంత వయసు ఉంటాయి. ఆవిడ పెద్ద వయసు ఏం కాదు, కాకపోతే కాస్త ఒక నాకంటూ 20 ఏళ్ళు అంత పెద్ద ఆవిడ. ఆవిడ గొప్ప వైరాగ్య సంపన్నురాలట, సన్యసించి పురాణాలు చెబుతోంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి రేపు మీరు సుందరకాండ చెబుతారా అంటూ ఉంటే ఆవిడేం మాట్లాడకుండా కాసేపు ఉండి హఠాత్తుగా కళ్ళు విప్పింది. సరిగ్గా నేను వచ్చాను. ఈ కుర్రాడు చెబుతాడు, ఈ బాలుడు ఈ బాబు, బాలుడు బాబు 2 పదాలు. నాకు మతిపోయింది. నాకు సుందరకాండ అప్పటివరకు చెప్పలేదు, చూడలేదు కూడా గట్టిగా మాట్లాడితే. కానీ రేపు నువ్వు సుందరకాండం చెబుతావు 9వ వరకు అని ఆవిడ అన్నది. అలాగే చెబుతానమ్మా అన్నాను. అంటే అటువంటి వాళ్ళు కనబడితే తల్లి అనాల్సింది కాదా మరి, మహాత్మురాలు. మిమ్మల్ని చూడగానే గ్రహించింది. అలాగే మాత అన్నాను. మధ్యాహ్నం పూట భోజనం అయ్యాక 2 గంటలకు మొదలెట్టాలట అక్కడ పురాణం. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా పల్లెటూళ్ళలో భోజనానంతరం రోజు కూర్చుంటారు, 4 గంటలకు ఆపేయాలి. అనగానే ఈ అమావాస్య నాడు ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గరికి, నాన్నగారు సుందరకాండ చెప్పమన్నారు, నేను కూడా దుస్సాహసంతో అన్నాను. ఎలాగండి చెప్పడం అంటే, ఎలాగేముందిరా సుందరకాండ పట్టుకురా అన్నారు. ఆ పక్కనేమో శ్లోకం, ఈ పక్క తాత్పర్యం. శ్లోకం కంఠస్థం చెయ్యి, తాత్పర్యం కంఠస్థం చెయ్యి. ఏదో శ్లోకం చదువు, తాత్పర్యం చెప్పి టీ కాఫీ తాగినట్టే అలాగా. సరే నాన్నగారు అన్నారు కదా అని తండ్రి గారికి నమస్కారం చేసి, తతో రావణ నేతాయా శత్రుకర్శన ఏష పదమన్వేష్టం చారణా చరితేపతి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబల ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఈ విధంగా మొత్తం మొదటి అధ్యాయం సర్గంతా చదివేశాను. 20 నిమిషాలు కంఠస్థం వచ్చేసింది. ఏకసంతాగ్రహి కదా, తాత్పర్యం వచ్చేసింది. ఓ నాయనో అనుకుని ఇంతేనా వెళ్ళిపోయాను. అది ఆంజనేయుడు ఆవేశించాట. మైకు లేకుండానే ఆడవాళ్ళకి చెప్పేశాం. ఆ 9 రోజుల్లో సుందరకాండ అంతా కంఠస్థం చేసి 68 సరుకులో సారాంశం చెప్పాను. ధైర్యం వచ్చేసింది. అది మొదటి ప్రవచనమా మీ? మొట్టమొదటి ఉగాది నుంచి 9వ వరకు 1986 ఉగాది వసంత నవరాత్రులు అయిపోయింది. వెంటనే వాళ్ళు ఏమన్నారు, భాగవతం చెప్పమన్నారు. ఓ వారం గ్యాప్ తీసుకుని. ఇంకేముంది, పొద్దున్నే 100 పద్యాలు చదవడం పోతనవి, మధ్యాహ్నం చెప్పడం. అదే ఆ రకంగా భాగవతం కంఠస్థం. ఇది నాన్న మార్గదర్శనమే అంతా. అప్పటికి వ్యాకరణాలు వచ్చాయి. వ్యాకరణాలు భాష మీద పట్టు వచ్చింది. ఎందుకంటే వ్యాకరణం చదివితే ఒప్పుకునేవారు కదా నాన్నగారు. అసలు భాషలో ఇంత దోషం వస్తే నెత్తి మీద ఒట్టిగా పెట్టేవారు సరదాగా. పరమ కరుణాస్వరూపులు. ఎవరిని పిల్లల్ని కొట్టాలంటే ఎలాగో తెలిసినండి అనేవారు. అంటే వాడికి అసలు ప్రేమతో అసలు తగలదు. అవును. అందువల్ల ఆ మహానుభావుడి మార్గదర్శకత్వంలో అలా మొదలుపెట్టి పురాణాలు చెప్పడం వల్ల ఈ పురాణ ప్రాంతాలన్నింటిలోనూ నాకు పరిచయాలు ఏర్పడడం వల్ల అవధానములు తొందరగా చేశాను. అందుకే ఇన్ని అవధానాలు 1255 అవధానాలు ఇప్పటికీ. ఆ వయస్సులో మీ నాన్నగారితో సహా అందరూ
సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు అందరూ అవధానాల వైపు మళ్ళలేదు. అవునండి. మీకెందుకు ఒకటేసారి ఈ పండిత కుటుంబంలో ఇంత ప్రతిభ కలిగిన వాళ్ళు ఇంకక్కడ మళ్ళీ యోగా మార్గంలోనో మరో మార్గంలోనో ఒక స్వామీజీగానో వెళ్ళే దశ కనిపించింది మీ జీవనం చూస్తుంటే. అంతే. ఈ పద్యాలు అంటే ఈ అవధానాల వైపు ఎలా మళ్ళీంది? 2 కారణములు. నాన్నగారు ఏమన్నారంటే, ఒరే సన్యసించచ్చు కానీ కవిత్వం సన్యసించకూడదు. ఎందుకు కారణం చెప్పారు ఆయన. మనిషి అన్నిటినీ సన్యసించాలట, కవిత్వం ఎందుకు సన్యసించకూడదంటే ఆది శంకరాచార్యులు వారు సన్యాసం పుచ్చుకున్న కవిత్వం విడిచిపెట్టకుండా ఉన్నారు కాబట్టి ఆ కవిత్వమే కదా వాళ్ళు నిలబడి. సౌందర్య లహరి, శివానంద లహరి, ముదాకరాత్త మోదకం అంటూ గణపతి మీద స్తోత్రం, లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం అంటూ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధార స్తోత్రం, ఇలా ఒకటే ఆయన స్పృశించని కోణం లేదు. ఇవాళ భద్రాచలం పెడితే వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరి అనే శ్లోకం మళ్ళీ అయిందే. కాబట్టి ఎవరికైనా వెళ్ళి ఆయనే మార్గదర్శకుడు. మనం కవిత్వమే భగవంతుణ్ణి పొందడానికి ఒక గొప్ప మార్గం. అందుకే వ్యాసుడు సన్యాసి, కవిత్వం సన్యసించలేదు. వాల్మీకి సన్యాసి, దీన్ని సన్యసించలేదు. కాబట్టి కవిత్వం మాత్రం విడవకూడదని ఎవరైనా. అవధానం అంటే ఆయనకి ఇష్టం లేదండి. అవధానం చేసిన వాడు నిలకడగా రాయలేడని. కానీ చెప్పాను కదా, కడివెళ్ళ వారు అవధానం చేశారు, ఒక ఇన్స్పిరేషన్. ఆ తర్వాత మాడుగుల వారి అవధానం చూశాను, రాజమండ్రిలో 90లో చేశారు. ఆయన వేగం తక్కువ కానీ అద్భుతమైన కంఠం బాగుండేది, మంచి కంఠం. ఆ కంఠం వినగానే ఒక సమ్మోహనాస్త్రం అనమాట. ఎక్కడిదో కదా కడప అనగానే ఆ మొత్తం ప్రాంగణం నిండిపోయింది. కాబట్టి ఒకరి చోట వేగం, కంఠం, ఒకరి కంఠం, ఒకరిది భాష, మా మేడసాన్నిధ్యంలో ఉన్నటువంటి వేగం, ఇవన్నీ చూశాను నేను. ఇన్నిటినికంటే నాదొక విలక్షణ శైలి ఉండాలి, ప్రత్యేకత. నా దాంట్లో వేగం ఉండాలి, కంఠ మాధుర్యం, సంగీతం ఉండాలి, భాషా పాండిత్యం ఉండాలి, సమాసాలు ఉండాలి, ధారణ ఉండాలి, ఇవన్నీ ఉండాలని నాకు నేను అనుకున్నాను. అందువల్ల ఏమైందంటే అప్పటికి ముగ్గురిని నేను చూసింది, ఇంకెవ్వరిని నేను చూడలేదు. అప్పట్లో కడిమెళ్ళ వరప్రసాద్ గారు విజృంభించి అవధానాలు చేశారు, మేడసాని వారు చేశారు, మాడుగుల వారు కూడా అప్పుడెప్పుడే అడుగుపెట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజులవి. ఈ ముగ్గురే శతావధానాలు మేము ఎరిగి ఆ కాలంలో. అవునండి, 1990 దశకంలో 80 నుంచి 90 మధ్యలో వీళ్ళని చూశాను. ఎక్కువగా కడిమెళ్ళ వారితో సాంగత్యం. నాకు ఒకే ఇంట్లో వాటిలో పడుకున్నాము. ఆయన కాళ్ళ మీద నేను కాళ్ళేసి పడుకునే వాళ్ళ మంచం మీద, వారు కూడా మా ఇంట్లో పడుకున్నారు, మీ ఇంట్లో భోజనం చేశారు, వండుకు తినేవాళ్ళం. ఒకటి ఏమిటో పెద్ద అద్భుతమైన ఒక వైభవం అది. అందుకని ఓహో అవధానం చేస్తే కవిత్వం రాసిన వాడి పుస్తకం ఎవడికి తెలియదు కానీ అవధాని గారు తొందరగా గుర్తింపు పొందుతాడు. ఆ ధారణ చేస్తున్నప్పుడు ఎంత చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు. ఏలూరుపోయేటి అనంతరామయ్య గారి సంచాలకత్వంలో కడిమెళ్ళ వారు 90లో ఏలూరులో అవధానం చేస్తే ఆ ధారణకి చప్పట్లు కొట్టారు వాళ్ళు. ఈ కీర్తి కూడా పొందాలనిపించింది. అందుకని నాన్నగారు ఈ ఒక్క విషయంలో మాత్రం మీ ఆజ్ఞ ధిక్కరిస్తున్నందుకు క్షమించండి అని ఆయనకి చెబితే ఒప్పుకోరని ఆయన వైజాగ్లో ఉండగా ఆయన కాళ్ళకి దండం పెట్టి అవధానం చేసి వచ్చేసారు. చేశాక ఆయన ఇప్పుడు కాదన్నారు కదా, అందరూ ఆ ప్రతిభ కూడా చూశారు కదా. ఆయన చాలా అవధానాలు చూశారు, సహస్రావధానం కూడా చూశారు. 2001 వరకు ఉన్నారు ఆయన. 2001లో మాఘ పంచమి నాడు, బహుళ పంచమి నాడు వెళ్ళిపోతే శివరాత్రి నాడు తిరోధకాలు అయ్యాయి, ధర్మోదకాలు 10వ రోజు శివరాత్రి. అందువల్ల ఆయన సంతోషించారు అనుకోండి. ఆ విధంగా అవధాన రంగంలోకి వచ్చాను. ఆ అవధానానికి వచ్చే నాటికి 2 పుస్తకాలు రాశాను నేను మీ రచనా వ్యాసంగం కన్నా చిన్నగా నేను ఇక్కడ మళ్ళీ అది దాటకూడదు. అమ్మగారు రంగప్రవేశం, రంగవేణి గారు. అంటే వాళ్ళ వైపు నుంచి కూడా పాండిత్య, మీ నాన్నగారు వైపు, మీ తాతగారు ఏదైతే మీ అమ్మగారు ప్రేరణ ఉందో అమ్మగారి వైపు నుంచి కూడా నేను, ఎందుకంటే అక్కడికి రాగానే విగ్రహాలు చూడగానే నా ఒక అనుభూతి కలిగింది మాకు. అమ్మగారి యొక్క ఆ కార్యదక్షత, మీ వెనకాల పీఠం నిర్వహణలో కూడా వారి యొక్క దృష్టి, ఇవన్నీ చూశాక నేను ఒక తాదాత్మ్యం పొందాను. గురువుగారి యొక్క వికాసానికి అమ్మగారి గురించి చెప్పండి. ఎలా పరిచయం అయ్యారు? మీకు 93లో వివాహం అయింది కదా? అవునండి. నిజానికి వారి కుటుంబంతో మాకు ఏమీ తెలియదు. కానీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతగారు వీళ్ళంతా కూడా జుత్తికలో సోమేశ్వర ఆలయం నిర్మాణం చేసి దానికి చాలా పొలాలు ఇచ్చారు. కాబట్టి సోమేశ్వరులోనే పేర్లు ఆ ఇంట్లో ఎవరికైనా ఎక్కువ మందికి. అయితే సోమేశ్వరుడు లేదా కామేశ్వరుడు. అంటే మా మామగారి పేరు సోమేశ్వరరావు, ఆయన తండ్రి గారు కామేశ్వరుడు. మళ్ళీ ఈయన కొడుకు పుట్టాడు అనుకోండి, ఇంకా కామేశ్వరరావు, సోమేశ్వరరావు, ఇంకవే. కాబట్టి వాళ్ళ ఇంట్లో తద్దినాలు పెట్టడం కూడా తేలిగ్గా ఉందని వాళ్ళు సరదాగా సోమేశ్వర, కామేశ్వర, సోమేశ్వర.
అందువల్ల సోమేశ్వర అనే శబ్దంతో వాళ్ళు పెద్దలు చాలామంది, మా మామగారు వాళ్ళ తాతగారు కూడా కవిత్వం రాశారు, శతకాలు రాశారు. ఈవిడ కూడా చుట్టుపక్కల చదువుకున్నారు. అనుకోకుండా మా పెద్దన్నయ్యకి ఇలా వీళ్ళు ఎవరికో కొంత బంధుత్వం కూడా ఉంది, అది మాకు తెలియదు అనుకోండి. నేను పురాణాలు తెగ చెప్పేవాడిని అన్నాను కదా, అలా చెబుతూ పోళ్ళ అని ఒక ఊరు వెళ్ళాను. పోళ్ళ అంటే ఏలూరుకి 28 కిలోమీటర్ల దూరం ఆ ఊరు. ఆ ఊళ్ళో మా అత్తగారు హెడ్ మిస్ట్రెస్, ఆవిడ టీచరు, మామగారు టీచరు. మామగారు బహుశా నేను వెళ్ళిన తర్వాత రిటైర్ అయ్యారు, నేను ఆ పురాణం చెబుతున్నప్పుడు రిటైర్మెంట్, మొత్తం మీద ఆయన అక్కడ ఉద్యోగం చేశారు. ఇద్దరు అదే స్కూల్లో టీచర్లు. ఆయనకు 3 కూతుళ్ళు, పెద్దవాళ్ళకి పెళ్ళి, పెద్ద అమ్మాయికి అయింది, రెండో అమ్మాయికి ఇంకా అవ్వలేదు. ఆ ఊళ్ళో అద్భుతంగా పురాణం చెబుతూ ఉంటే ఓ రోజున పొడుగ్గా ఉన్న ఒక ఆయన కళ్ళతోడు పెట్టుకొచ్చి, నేను ఏ ఇంట్లో మకాం చేశానో ఆ మకాం ఆయనకి శుభలేఖ ఇచ్చి, మరి రెండో అమ్మాయి పెళ్ళి ఇక్కడే మా పాఠశాలలోనే చేస్తున్నాం రండి అన్నారు. అప్పుడు నేను పక్కన ఉన్నాను. వీరెవరండి అని అడిగితే మన ఊళ్ళో పురాణానికి వచ్చారు. ఏమండి మీరు తెలుసో తెలీదో ఏమనుకోకండి, కానీ వచ్చి ఆశీర్వదించండి, పెళ్ళికి రండి, భోజనానికి రండి అన్నారు ఆయన. అంటే మీరు అనలేదు, ఎందుకంటే నేను చాలా కుర్రవాణ్ణి, ఇంకా నేను ఇంకా డిగ్రీ కూడా చదువుతున్న రోజులు కదా అది. అదే గురువు గారు. అందువల్ల 89, 88 తెలియని రోజుల్లో బొత్తిగా నేను చూస్తే సన్నగా మంచి మేసంతో ఉంటే పౌరాణికుడిని అనుకునేవారు. పంచి కట్టేదాకా నాకు విలువ లేదు, పంచి కట్టాక విలువ వచ్చేది. చాలా ఇబ్బందులు పడ్డాను దాంతో. ఓ ఊరైతే పురాణానికి వెళ్ళాను ఎంఏ చదువుతున్న రోజుల్లో. బస్సులోంచి దిగ్గానే అక్కడ చాలామంది దండలు పట్టుకుని ఉన్నారు. ఏమంటే ఇక్కడ ఎక్కడ గుడి ఎక్కడ అంటే అలా వెళ్ళబోయి అన్నారు. అక్కడికి వెళ్ళాను. మిమ్మల్ని పౌరాణికులే గుర్తించాలా మీ ఆకారాన్ని చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పురాణం చెప్పడానికి వచ్చాను, కానీ అప్పుడు వాళ్ళు రూమ్ ఇచ్చారు. స్నానం చేసి బట్టలు కట్టుకుని స్టేజీకి ఎడుతుంటే ఇందాక అవతల పో అన్న వాళ్ళు ఉన్నారు దండ పుచ్చుకుని, వాళ్ళు వచ్చి ఏమంటే పౌరాణికులు రాలేదండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ మొహంలో ఉంది, ఆయన బస్సు దిగి రావడం బట్టలు కట్టుకోవడం జరిగింది, దండ పట్టుకెళ్ళి కనీసం గౌరవించలేదా అంటే వాళ్ళని చూసి ఈయనే పౌరాణికుడు అని మేమేమనుకుంటామండి అన్నారు వాళ్ళు. ఎవడో కుర్రాడు డిస్కో డ్యాన్స్ చేయడానికి వచ్చామనుకున్నారు వాళ్ళు. అలా ఉండేది నా బతుకు మొదట్లో. కాబట్టి ఏంటంటే చదువుకుంటూ ప్యాంటు షర్టు వేసుకుంటే ఏం గుర్తింపు. ఇప్పటికీ గురువుగారు మేము మిమ్మల్ని 35, 40 అని నమ్మేస్తాం. అంటే మీ ఆకారం కానీ మీ ఫిట్నెస్ కానీ మొన్న గోపురం ఎక్కుతుంటే కానీ మీ వయసు అంతే అనుకుంటా. అయితే సరే, అప్పుడు ఏమైంది, ఇంతకీ మా మామగారు రెండో కూతురు అన్నమాట ఇప్పుడు ఈ పెళ్ళి. కాబట్టి రావాయి ఇలాగే రావాయి పెళ్ళికి భోజనం చేయి గౌరవిస్తాం అన్నారు. పిలిస్తే కాదనకూడదు. పైగా హౌస్ ఓనర్ గారు కూడా చెప్పారు, ఈయన చాలా గొప్ప టీచర్ అండి, ఎంతోమందికి పాఠం చెప్పారు, భార్యాభర్తలు టీచర్లు అంటే. ఆ పెళ్ళికి వెళ్ళాం. ఆ పెళ్ళిలో అంటే మా ఆవిడ అక్కగారు అనమాట, ఆవిడ పెళ్లి కూతురుగా కూర్చుంటే పక్కనే చలాకీగా ఠింగ్ రంగాని అరగంట కూడా డ్రెస్ చేసుకొని తిరుగుతున్న మంచి చీర, సంప్రదాయంతో పెరిగారు వాళ్ళు. ఆ చీర, ఆ జుట్టు, ఆ నవయౌవనం అవి చూసేవాళ్ళందరినీ ఆకర్షిస్తాయి. ఈవిడెవరండి అన్నారు. ఎవరో అంటే పెళ్లి కూతురు చెల్లెలండి అన్నారు. చిత్రంగానే చూడగానే ఈవిడ భార్య అవుతుంది అనిపించిందండి. కొన్ని రాశారు, పాత రుచులు తలచి తాత ఊగిన అన్నట్టుగా ఏదో అనుకున్నాం, చూసాం, అంతే మించి ఏం లేదనుకోండి. అక్కడ చుట్టూ వాళ్ళు కూడా అయితే కలిగింది. అది చాలా ఉత్తమురాలుగా కనపడింది. అది జరిగిన తర్వాత మళ్ళీ 93లో నేను సిఆర్ రెడ్డి కాలేజీలో ఉపన్యాసకుడిగా లెక్చరర్గా వెళ్ళిన తర్వాత ఈవిడ మేనమామ అంటే మా అత్తగారి తమ్ముడు. తర్వాత ఇప్పుడు చూడలేదండి పెళ్లి తర్వాత? పెళ్ళిలో అంతే, కేవలం ఆ పెళ్లికి వెళ్ళడం చూడడం అంతే. ఈవిడంటే చాలా గౌరవం చాలా మందికి, మా అత్తగారు అంటే. ఎందుకంటే ఆ చిన్నప్పుడు ఉద్యోగం సంపాదించిన ప్రధానోపాధ్యాయులు చాలా గొప్ప గౌరవం. ఆర్థికంగా మాతో పోలిస్తే కొంచెం పరిపుష్టి కలిగిన వాళ్ళు. ఆ తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత మా అత్తగారి తమ్ముడు అంటే మా ఆవిడ మేనమామ కొప్పాకలో ఉపన్యాసానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఆ ఉపన్యాసంలో ఆయన మాకు మా అన్నగారికి చుట్టం మళ్ళీ అటువైపు మా ఇంట్లోకి వస్తే బాగుంటుందో ఆయన అన్నాడు. ఇదేంటంటే మీ ఇంటికే వచ్చానన్నాను. ఆయన వ్యంగ్యం నాకు అర్థం కాల. మా ఇంట్లోకి వస్తే బాగుంటుందో అంటే మీ ఇంట్లోకి వచ్చాను కదండి, ఇప్పుడేగా భోజనం చేశానంటే మా ఉద్దేశం అది కాదు, మా ఇళ్లలో ఎవరో ఒక ఆడపిల్లలు చేసిన ఒక బంధువు అయితే బాగుండన్నారు. ఇవన్నీ నాకు ఎందుకో తెలియదు, కానీ వివాహం మీద మొదటి నుంచి కోరిక లేదు. సన్యసించి తపస్సు చేసుకోవాలనేది గాఢమైన కోరిక. మీ బాల్యం నుంచి అదే రేఖలు చూస్తుంటే అట్లాగే ఉంది. మరొక తమాషా ఏంటంటే మధ్యలో ఒక ఏడాది పాటు నిజంగా కాషాయం కట్టుకుని దీక్షతో ఉండేవాడిని. అంటే సన్యాసం కాదు కానీ బ్రహ్మచర్య దీక్షతో జపాలు చేసుకున్నాను. ఎందుకో ఈ సంసారంలోకి వెళ్ళాలనే కోరిక లేదు. ఏదో ఒక క్షణం
ఎప్పుడన్నా పెళ్లి చేసుకోమంటే అలా వెళ్ళిందా లేదా అంటే ఖచ్చితంగా చెప్పలేము. అది ఇంట్లో వాళ్ళు ఎంత బతిమాలను వినిపించుకోకుండా ఉండేవాడిని. కానీ ఒకరోజు నాన్నగారు అన్నారు, పోలేరా చూసి వస్తే నష్టం ఏంటో నా మాట విను, చూసి వచ్చి వాళ్ళు కోరుతున్నారు కదా, అప్పుడే నచ్చలేదని చెప్పి అన్నారు. ఆ రకంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనమామ పిలిస్తే పోళ్ళ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, భగవంతుడి నిర్ణయం ఒకటి ఉంటుంది. సన్యాసం పోయింది, ఉపరి ఇది మిగిలింది అన్నట్టుగా గృహస్థాశ్రమం మిగిలింది. గృహస్థాశ్రమంలో ఉన్న కాషాయంబరం లేని కర్మయోగిగానే జీవితం గడుస్తుంది. భగవంతుడు నిర్ణయం ఎంత గొప్పదంటే, నా ఈ పవిత్ర జీవితానికి, ఈ అద్భుతమైన మార్గానికి ఆవిడ కాకుండా ఇంకెవరు వచ్చినా నా బతుకు ఇంకో రకంగా కుదిరేది కదా. అది కూడా భగవత్ సంకల్పం. ఆవిడ పూర్తిగా మనస్సుకి నచ్చిన భార్య. అర్ధాంగి అనే పదం సంపూర్ణమైనటువంటి అర్హత కలిగిన వ్యక్తిగా వచ్చింది. అర్ధవరం నుంచి అర్ధాంగి వచ్చేదాకా మీ నిజంగా విశేషమైంది. మంచి మాట చెప్పారు మీరు. ఆవిడ అడుగు పెట్టింది. మా ఇల్లు ఎటువంటిది అని చెప్పాను. మొదటి నుంచి పండిత నిలయం కదా. కడిమళ్ళ వరప్రసాద్ గారు, కోట, దూరపుల ప్రభాకర శర్మ గారు, అంతఃపురం రావూరి వారు కొద్ది రోజులే ఉన్నారండి, ఆయన పెద్ద ఎక్కువ లేరు అనుకోండి. తర్వాత రకరకాల పండితులు, మల్లంపల్లి ఏకోరాము గారు, అంటే ఇప్పుడు ఈ ఉప్పల్లో మా ఇంటికి ఎదురుగుండా ఉన్న ఇల్లు అయింది. అవునండి. ఆ ఏకోరాము గారు తమ్ముడు అమరేశ్వర ప్రసాద్ గారు మన చాగంటి వారికి పురాణం చెప్పిన గురువు, వారి గురువు గారు. ఇప్పుడు ఈ అమరేశ్వర ప్రసాద్ వీళ్ళంతా నాన్నగారితో చదువుకున్నారు. మా అన్నయ్య క్లాస్మేట్ అవటం వల్ల మాకు అన్నయ్య లాంటి వాళ్ళు. వీళ్ళంతా మా ఇంట్లో ఉండి స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళేవారు, ఎందుకంటే మడి భోజనం ఉంటుంది. అటువంటి వాళ్ళంతా రాగానే ఈవిడ పెళ్ళి అయినప్పటి నుంచి రోజు వండి పెట్టడం వాళ్ళకి. పాపం అన్నపూర్ణమ్మ నేనేమి అడగలేదు, వాళ్ళు వచ్చారు, వాళ్ళే వండుకునేవారు. పూర్వం పెళ్ళయింది, ఆ మగవాళ్ళు వండుకోవడం ఏమిటంది. 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్ వచ్చిందంటే కనీసం 16 మంది పండితులు ఇంట్లో ఉంటారు. గొర్తి సుబ్రహ్మణ్యం, వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ గారు, అలా అందరూ హాల్లో పడుకునేవారు మా ఇంట్లో. నా అదృష్టం తొందరగా సొంత ఇల్లు కొనుక్కున్నానులేండి. నా ఉద్యోగం సొంత ఇల్లు, ఆవిడ అదృష్టం. నాకు ఒక చేతక్కు ఉండేది. నా చేతక్క నాది కాదు, వీళ్ళదే. కడిమెళ్ళు వారు వచ్చారని చేతకే, ఓయ్ పద్మాకర్ చేతక్క నాదనేవాడే. ఇంకోటి వచ్చి సైకిల్ నాదనేవాడు, లోనా ఒకడనేవాడు. నా ఇల్లు వాళ్ళది, భోజనం వాళ్ళది, హాలు వాళ్ళది. ఇల్లు పేరుకి రిజిస్ట్రేషన్ పద్మాకర్ గారి పేరు మీద ఉంటుంది, మిగతావని వాళ్ళవి. అంటే అంత ఆశ్రమం, అంత ప్రేమగా ఆ రకంగా ఆవిడ రావడం. పచ్చి బాలింతరాలుగా ఉన్నప్పుడు కూడా వండి పెట్టిందండి. ఒక ఆయన చెప్పాడు, 3వ నెల పిల్ల మీ అమ్మాయి, మార్చి 10ని పుట్టింది, మార్చి 12వ తారీఖు నాడో 15వ తారీఖు నాడో వాళ్ళు వచ్చారు, ఆవిడ వండి పెట్టింది. పాపం మేము రాత్రి 10 గంటలకు చేరుకున్నాము మొన్న ఏలూరు. ఆ 10:30 అంటే 11 గంటలకు అమ్మగారే వచ్చి, చాలా మంది ఉన్నారు, మాకు వడ్డన చేసింది అమ్మగారు. సార్ అదొక అద్భుతమైన లక్షణం అండి. అన్నం పెట్టడము, వండడము. ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్న సమయానికి మా అల్లుడు గారు వాళ్ళు గృహప్రవేశం కదా సాయంత్రం. అవును. ఇవాళ ఇంటి దగ్గర ఇంతమందికి ఇంకా వంట వాళ్ళు సాయంత్రానికి కానీ రారు. అమ్మగారే. విష్ణుపట్ల రాజశేఖర్ గారు తెలుసుగా మీకు? అవును తెలుసు. ఆయనే మాకు ఎప్పుడు చేస్తాను నేనంటే ఎంతో భక్తి. సాయంత్రం వస్తాడు, కానీ ఈ పగలంతా ఇంట్లో చుట్టాలు 25-30 మంది ఉన్నారా, అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది. అది ఏమిటో ఆ ఓపిక. పోనీ ఎవరి చేతనా చేయించుకున్నా సరే నేను చేయిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ కదా. గొప్ప. ఆ చేతికి ఎముకుండదు, పెట్టడము, దానము, ధర్మము చాలా గంభీరంగా తక్కువ మాట్లాడుతూ అస్సలు మాట్లాడదు. నేనేమో ఉపన్యాసండి గంటలు మాట్లాడాలి, ఆవిడ అలా ఉంటుంది. మమ్మల్ని మాట్లాడి జయిస్తున్నారు, అమ్మగారు మాట్లాడక మిమ్మల్ని జయిస్తున్నారు. ఆ రకంగా 93 డిసెంబర్ 8, అప్పుడు మాత్రం డిసెంబర్ 8 కార్తీక మాసం. కార్తీక మాసంలో పెళ్ళయింది. 93 నుంచి గృహస్థాశ్రమం హాయిగా. 93 అంటే కరెక్ట్గా 31 ఏళ్ళు. అవును గడిచాయి. ఇది కుటుంబ జీవితం. మొట్టమొదట మీరు కడిమెళ్ళ గారి ప్రేరణతో మొదటి అవధానమైంది కదా, వేదిక మీద మొదటి అవధానం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు మొన్నటి 19వ శతావధానం దాకా ఒక్కసారి రేఖామాత్రంగా ఆ ప్రస్థానం చెప్పండి. వరసగా 1992లో మొదలుపెట్టాను. మొదట మల్లంపల్లి ఏకోరామసిద్ధుడు గారు నరసాపురంలో ఉండేవారు. కడిమెళ్ళ వారి ఉద్యోగం అక్కడే కదా మరి. అవును. ఆయన గోవిందరాజన్ గారు పరమ శ్రీ వైష్ణవ సంప్రదాయ కుటుంబం, చాలా ఉత్తముడు ఆయన. ఆయన ఇంట్లో ఈయన ఉండేవారు. ఎవరు? ఏకోరాము గారు. ఇది విచిత్రం చెప్పంటారా? ఏకోరాము గారేమో లింగధారులు, పూర్తిగా శైవం. గోవిందరాజన్ గారేమో పూర్తిగా వైష్ణవ ఆరాధ్య సంప్రదాయం. ఈ ఇద్దరు ఆయన ఇంట్లో ఈయన ఉండేవారు. ఇద్దరు అసలు అదేంటి మన సంప్రదాయం. అది అద్వైతం. అద్వైతం అంటే ఆ ఇంట్లోనే గోవిందరాజన్ గారి ఇల్లు,
ఏకోరాము గారేమో అద్దెకు ఉండడం, ఈ వాటాలో ఓనర్ గారు, ఈ వాటాలో ఈయన. ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాం. కడిమెళ్ళ వరప్రసాద్ గారు కూడా నాకు పృచ్ఛకుడిగా పాల్గొన్నారండి. ఆహా. మొదటి పృచ్ఛకుడు ఆయన, రెండో పృచ్ఛకుడు ఏకోరాము గారు, అప్రస్తుతం రెడ్డపదవే చక్రావధానం రెడ్డపదవేజీ గారు, గోవిందరాజన్ గారు, చిలకమర్తి సుబ్రహ్మణ్యం, ఇంతమంది పృచ్ఛకులుగా సరదాగా ఇంట్లో మొదలు పెడితే అవధానం 40 నిమిషాలు అయిపోయింది. ఆహా. మొదటి అవధానం 40 నిమిషాల్లో. ఏది పోనీ వీళ్ళేం సామాన్యంగా వదలలేదు. అవును. నిషిద్ధాక్షర కడివేళ్ళవారు. ఆయన చేస్తే ఎవడాగుతాడు? అనేక స్పీడ్ బ్రేకర్లే. పైగా ఆయన ముందే చెప్పారు ఏమని, ఇప్పుడు నేను నిన్ను గనక జాలితో వదిలితే రేపొద్దు నువ్వు దెబ్బతింటావు, కాబట్టి వదలను. కానీ కార్యక్రమం 40 నిమిషాల్లో అయిపోయింది. అప్పుడు కన్నాజీ గాంధీ తాతయ్య గారు దాని పేరు నిడమర్రు అనే ఒక పల్లెటూరులో నా వేదిక మీద మొదట అవధానం పెట్టిస్తానన్నారు. అద్భుతంగా జరిగిపోయింది అది. ఓ బాబో అవధానం కూడా అది కూడా సమయంలో రికార్డ్ అట కదా గురువు? అన్ని రికార్డులే. ఆశ్చర్యం. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, జడ్పీపీ అంటారు, జిల్లా ప్రజా పరిషత్, ఆ చైర్మన్గా ఉప్పులూరులో ఉన్న ఎర్రా నారాయణ స్వామి గారు, ఆ ఎర్రా నారాయణ స్వామి గారు ఉప్పులూరులో చేయించారు. అది దాసరులు పరిపాలించే ఆలయం అనమాట. చాలా గొప్ప, మనకి దాసరి కథ ఆ కథ. వాళ్ళు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ఇంకా పాందువ అదొక అగ్రహారం, ఉండి, భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో నేను ఎవరి దగ్గర చదువుకున్నానో లెక్చరర్లు పృచ్ఛకులు, హేమీలు. ఈ విధంగా విజృంభించి చేసేసానండి. ఈ 95 నాటికి 100 అష్టావధానాలు దాటిపోయాయి. సెంచరీ కొట్టేశారు. సరిగ్గా 95లో నేను ఏలూరులో ఉద్యోగం చేస్తున్నానుగా, 93 నుంచి కూడాను, 92 నుంచి ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడే జిల్లా కలెక్టర్ దేవరకొండ రామకృష్ణ గారు, ఆయన డి రామకృష్ణ గారు మీకు తెలుసు, సన్నగా చక్కగా ఉండేవారు. అవునండి. కొంచెం గడ్డం ఉండేది. వారు అధ్యక్షులుగా ఒక సంస్థ ఉండేది అక్కడ, అమరశ్రీ అన్న ఆయన ఆ సంస్థను స్థాపించాడు. ఆయన మొదటి శతావధానం చేయించాడు. రామకృష్ణ గారు పృచ్ఛకులు, నాకు 100 మంది పృచ్ఛకుల్లో శతావధానంలో. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు, మహానుభావుడు. ఇలాంటి హేమీలంతా, దోర్పల ప్రభాకర శర్మ గారు, మన గరిగిపాటి, ఆయన కూడా. అప్పటికి ఏమైపోయిందంటే నేను గరిగిపాటి కంటే ముందు అవధానంలో ప్రవేశించినప్పటికీ వెనకొచ్చిన కొమ్ముల్లాగా ఆయన దూసుకుపోయాడు కాకినాడలో. కానీ శతావధానంలోకి మాత్రం ఆయన నేను ఇంచుమించుగా అడుగుపెట్టాం, సమకాలికులం, ఒకేసారి అడుగుపెట్టాం. ఇంతమంది పృచ్ఛకులుగా శతావధానం అద్భుతంగా జరిగింది. ఆ జరగగానే వెళ్ళి విశాఖపట్నంలో ఐవి రావు గారు అన్న ఆయన కళాభారతిలో 2వ శతావధానం. ఆ తర్వాత 99లో మళ్ళీ తాడేపల్లిగూడెం. ఆ తర్వాత కేవలం 3 శతావధానాలు చేయగానే 2000 సంవత్సరంలో సహస్రావధానం 3 భాషల్లో, సంస్కృత, ఆంధ్ర, హిందీ భాషలు. మేడసాని మోహన్ గారు పాల్గొన్నారు. మన మాడుగుల జొన్నవిత్తులు గారు నా మీద అద్భుతమైన పాట రాశారు కదా, కవి, మన జొన్నవిత్తుల కవి గారు రాశారు. ఇలాంటి వాళ్ళంతా పాల్గొన్నారు. మన అప్పట్లో రాళ్లబండి కవితాప్రసాద్ గారు, పాపం పోయే లోకంలో ఉన్నాడు గారు, ప్రేమ, వీళ్ళందరూ పాల్గొన్నారు. సంస్కృతం, హిందీ, తెలుగు భాషలు. మొట్టమొదటి అవధాన చరిత్రలో, దేశ చరిత్రలో ఒక 3 భాషలతో ఒక సాహితీ ప్రక్రియ జరగడం అనేది అదొక అద్భుత ఘట్టం. దీనికి ఒక కారణం ఉంది. 98లో ఈ సెంట్రల్ హిందీ డైరెక్టరేషన్, అంటే కేంద్రీయ హిందీ యూనివర్సిటీ విద్యాలయం, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ అంటారు, ఆగ్రాలో ఉంది, తెలుసు కదా, కేంద్రీయ హిందీ విశ్వవిద్యాలయం. అందులో పనిచేస్తున్న చిన్నస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మన నరసాపురంలో కొంతకాలం ఉన్నట్ట. రెడ్డప్ప దవేయితో అన్నాడు, కాస్తో కోస్తో హిందీ అవధానం చూపించాలి ఇక్కడ, హిందీలో అవధానం చూపిస్తే అవధాన ప్రక్రియ తెలుస్తుంది. అంటే మన దవేజ్ ఏం చేశాడు, మా పద్మాకర్ హిందీలో కవిత్వం చెప్పగలడు కదా, సాహసించి చేయించేద్దాం అన్నాడు. 1998 ఉగాది. ఆ కాగితం ఇక్కడ చూపిస్తాను, తర్వాత వీలుంటే దాన్ని మీరు తప్పకుండా ఒక వీడియో తీసుకుంటా. అక్కడ వాళ్ళు అమర్ ఉజాలా పత్రికలో వేశారు. ఆ విధంగా 98 ఉగాది కేంద్రీయ హిందీ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను. అందులో మరాఠీ వాళ్ళు పాల్గొన్నారు. మరాఠీ వాళ్ళు గుడి పడవ అంటారు, మనం ఉగాది అంటాం. ఈ విధంగా అక్కడ హిందీ అవధానం అద్భుతంగా జరిగేసిందండి. హిందీలో అంటే నాకు తెలిసి హిందీ భాషలో తెలుగు అవధానం యొక్క రుచి అంటే ఈ బాణిలో జరగడం మొదటిసారి గురుగారు. అదే అంటే అంత పూర్వం ఎవరో ఒక ఆయన చేశారట, చేబ్రోలు శేషగిరి గారు. ఆయన హిందీ ప్రక్రియ చేశారు. నేను పూర్తిగా అడగను కానీ చేశారు, సందేహం లేకుండా.
చేబ్రోలు శేషగిరిరావు అన్న వ్యక్తి మహానుభావుడు రాజమండ్రి వాస్తవిట్ట ఆయన హిందీలో ప్రక్రియ చూపించారట. అది ఎలా ఉందో నాకు తెలియదు. నేను ఈ ప్రక్రియనే పూర్తిగా ట్రూ ట్రాన్స్లేషన్ చేశాను. అంటే సమస్య దాన్ని పరిపూర్ణం చేశారు. సేమ్ ఇదే మనకి తెలుగులో అష్టావధాన ప్రక్రియ. అవునా? కాకపోతే హిందీలో మనకి తెలుగులో ఇప్పుడు బారుణ నృత్యములు జరిపేంటే దర్బారునని విరుస్తాం. అది అలా కుదరదు, అర్ధాంతరంజాసం చేసుకోవాలి. ఏదో కర్ణేవాలే కోహి ఏదో కహతే హే అన్నారు అనుకోండి, అది ఏదో ఇంకో దానికి కలుపుతాం అంతే. అలాంటి హిందీ అవధానం చాలా సంతోషపడ్డారు వాళ్ళు. అప్పచెప్పడం ధారణ చేయడం కష్టం కదా. కష్టం కదా. ఏవు కషి 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 అని వాడు వ్యస్తాక్షరం ఇచ్చాడు, ఒక్కొక్క అక్షరం మరాఠీ వాడు. అది నేను అప్పచెప్తే వాడు ఆశ్చర్యపడి ఒక్కొక్క అక్షరం 16 అక్షరాలు ఎలా చెప్పారని. ఆ విధంగా హిందీలోకి వచ్చిన తర్వాత అప్పుడేం చేశాను, శతావధానం తాడేపల్లిగూడెంలో 3వ చేస్తున్నప్పుడు హిందీ తెలుగు సంస్కృతం కలిపి మిశ్రిత చేశాం. అదే మళ్ళీ సహస్రంలో పెట్టాం, త్రిభాషా సహస్రావధానం. ఆ తర్వాత చాలాసార్లు ఈ ప్రక్రియ సాగింది. ఏదేమైనా దైవానుగ్రహం. ఇంకా తర్వాత చల్లపల్లి ఒక శతావధానం, సికింద్రాబాద్ పద్మారావు నగర్లో దాన్ని ఏం ఆశ్రమం అంటాం మనం, శివానందాశ్రమంలో. అప్పుడు మీ అన్నయ్య గారు పాల్గొన్నారు, తెలియదు. తర్వాత తెలిసింది నాకు మీ అన్నగారు అని పాల్గొన్నారు. ఎంతసేపు దత్తాత్రేయ శర్మ గారు అంటే కానీ దర్శనం శర్మగా మీకున్న గుర్తింపు వల్ల కొంతకాలం పాటు ఆయన అన్నదమ్ములు ఇద్దరు ఎవరెవరో తెలిసేది కాదు. ఆ తర్వాత అర్థమైంది మీ ఇద్దరు అన్నదమ్ములని. నిజానికి మిమ్మల్ని పరిచయం చేసింది మీ అన్నయ్య గారి. విశాఖపట్నం ఆయన వేరు మీరు వేరు అనుకునేవాడు, అన్నదమ్ములని తర్వాత తెలిసింది అనుకోండి. ఈ విధంగా మేము రవీంద్ర భారతిలో అవధాన సప్తాహం, అవధానాలు, హరివిల్లు ఒక 4 సార్లు తమరు వచ్చారు. అద్భుతంగా చేయించారు. అందులో సందేహం సప్తాహంలో నేను ఒక అవధానం చేయడం, సరస్వతి చేయించడం. గర్వకారణం ఏంటంటే వచ్చిన ఉద్దండులైన సహస్రావధానాలతో అష్టావధానాలు అమ్మవారి ఒడిలో కూర్చున్నట్టు ఆ వయసులో అప్పుడు మేము చిత్రం వేసి మీకు ఇచ్చాము. అవునవును, వేసి ఇచ్చారు. అలా 11 శతావధానాలు అయ్యాయి, సహస్రావధానం అయ్యింది. ఇంకా 2008 తర్వాత ఆగిపోయాయి. ఏది శతావధానాలు. అష్టావధానాలు ఎప్పుడు ఆగవు, ఎందుకంటే అష్టావధానం తేలిక కదండి, మీకు మంచినీళ్ళ అయిపోతుంది. దాంతో చాలా అవధానాలు అష్టావధానాలు చేసినా ఈ 11 శతావధానాలతో ఆపేసామన్నమాట అనుకున్నాను. నాకు ఇంకో భయం కూడా పట్టుకుంది. 2008 తర్వాత 2012 దాకా చేయలేదు కదా. ఎవడన్నా ఒకళ్ళు అడిగినా ఏమో ఇన్నాళ్ళ తర్వాత శతావధానం చేయలేమేమో, అష్టావధానంలో చేసినట్టుగా అనుకున్నాం. ఎవడు అడగలేదు కూడా. హఠాత్తుగా మా కృష్ణపద్మ గారు, అవును, అమెరికాలో ఉన్న శిష్యురాలు ఆవిడ అందనమాట, శతావధానాలు ఎందుకు ఆపారు గురువు గారు అంటే ఏమో అన్నాను. ఈ వయసులో చేయలేనేమో అంటే, లేదు మా గురువు గారి శక్తి మాకు తెలుసు కదా, మీరు చెయ్యండి అంది. మళ్ళీ 2021లో 12వ శతావధానం చేయించారు చక్కడపల్లిలో. ఎంత ఆశ్చర్యం అండి. 2021 ఎక్కడ 8 ఎక్కడ 21, 13 ఏళ్ల తర్వాత 12వ శతావధానం అద్భుతంగా జరిగేసింది ద్రావిడ సంఘం. అది జరగగానే 13వ శతావధానం వెంటనే ఆలస్యం లేకుండా సప్తఖండాల వాళ్ళు చేయించారు. 14 ఆళ్లగడ్డ అహోబలంలో బ్రాహ్మణ సత్రం మాధవరావు గారు మొదలైన వీళ్ళంతా కలిసి ఆళ్లగడ్డలో 14వ శతావధానం చేయించారు. వెంటనే 15వ శతావధానం సింగపూర్ వాళ్ళు చేయించారు. 16వ శతావధానం అమెరికాలో డాలస్లో ఆటా వాళ్ళు చేయించారు. అంటే మన కృష్ణపద్మ గారు, సింగిరెడ్డి శారద గారు వీళ్ళందరూ ఉన్నారు. అది ఆటా వాళ్ళది. 16వ కానీ 17వ శతావధానం బెంగుళూరులో చేయించారు. దానికి కూడా మీ అన్నయ్య గారు వచ్చారు. కంది శంకరయ్య గారు, వీళ్ళందరూ ఈ అన్నిట్లో వీళ్ళు పాల్గొన్నారండి. శంకరయ్య గారు ఉన్నారు, సంగరపట్ట నరసయ్య గారు, వాళ్ళంతా వచ్చారు. ఆచార్య గారు. 17వ కానీ 18 శ్రీకాకుళం 19వ వార్షికోత్సవంలో దర్శనం భాగ్యం కలిగింది. ఈ విధంగా 19 నాది 19వ శతావధానం, మీది 19వ వార్షికోత్సవం. ఈ విధంగా అద్భుతంగా 19 శతావధానాలు, నేటికి 1255 అష్టావధానాలు సాగాయి. ఇది కాక చతుర్గుణిత అష్టావధానాలు అంటే 432 మందితో 4 చేశాం. కడిమెళ్ళ వారు నేను జంటగా, నేను కోటా జంటగా, నేనున్ను ఇంకొక ఆయన మన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి శిష్యులు, అతను కుర్రాడు, అతను శతావధానం చేశాడండి. కులపతి గారు, సరే కులపతి గారు మహానుభావులు సిద్ధేశ్వరానంద భారతి గారు వారి శిష్యుడు మురళి. ఆయన కూడా ఆముదాల మురళి కదా, ఆముదాల మురళి తర్వాత పరిచయం, తిరుపతిలో పరిచయం, నా అవధానాలు పృచ్చుకుడు. ఇంకో మురళి గారు ఉన్నారు, ఆయన పూర్తి పేరు గుర్తున్నట్టు చాలా కాలం అయిపోయింది కదా. ఆయన నేను కూడా చేశాం. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు నేను కూడా భద్రాచలంలో చేశాం జంటగా. అందరితో జంటగా చేసిన శిష్యులు వేరు గనక నా అదృష్టం సంస్కృతాంధ్ర శతావధాని వాళ్ళ నువ్వా నేనా అనే పాండిత్యం కలిగిన శ్రీచరణ్ తయారయ్యాడు నాకు. ఆయన అమెరికా వాడు.
ఎప్పుడో 21 ఏళ్ల క్రితం 22 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళిపోయి స్థిరపడిపోయినవాడు. ఎంత గొప్ప సంస్కృత పాండిత్యం. సంస్కృతంలో అటువంటి వ్యాకరణ పండితులు మళ్ళీ మనకి చాలా తక్కువ మంది దొరుకుతారు. దూరపల ప్రభాకర శర్మ గారు లాంటి వాడు. మీరు ఆ మాట అన్నారంటే అతను ఎంత భాగ్యం అసలు ఇక్కడి నుంచి అక్కడి దాకా మొత్తం సూత్రం అప్పచెప్తాడు. సంస్కృతంలో శతావధానం అతని చేత చేయించి అతనితో జంటగా చేశాను. ఆ తర్వాత 8 ఏళ్ల బాలిక అహల ఆ అమ్మాయిని తయారు చేశాం. ఈ సమయంలో నా అదృష్టం, నన్ను ఎంతో భక్తితో వెతుక్కుంటూ భరత శర్మ మొన్న అది ఈ ఇంట్లో ఈ హాల్లోనే అతనికి నేను బాల వ్యాకరణం నేర్పాను. నా దగ్గర బాల వ్యాకరణం నేర్చుకున్నాడు. ఏది ఇక్కడ పురాణం జరుగుతుండగా నాగోల్లో 15 రోజులు ఉన్నాడు. ఆ 15 రోజులు అంత పూర్వం అతను వేరు, ఆ 15 రోజులు అతని జాతకమే మారిపోయింది. అంత పూర్వం అక్కడక్కడ చేయడం కదా. వేదిక అవధానం మా పీఠంలో చేయించాం ఏలూరులో, స్టేజ్ ప్రత్యక్ష అవధానం. ఆ తర్వాత శతావధానం కూడా ఆళ్ళగడ్డలో మొదటి శతావధానం మననే చేయించాం. బాగా జరిగింది. నాతో జంటగా చేయాలంటే మళ్ళీ వాడు బాగా పనికొస్తాడు. నా వేగం, అవును, నా ధారణ అన్నీ ఉన్నవాడు. అటు శ్రీచరణ్ ఇటు ఇతను తయారయ్యారు. అతనితో కూడా తొందరలో శతావధానం ఒకటి జంటగా చేయించాలని మా కృష్ణ పద్మ గారు అన్నారు. అది మీరు కూడా పూనుకుంటే ఇంకా అందుకంటే ఆ యోగం మీకే పట్టాలి. భగవంతుడు అది మీకు ఇచ్చేస్తారు, సందేహం లేదు. గురు శిష్యులు ఇద్దరు అత్యంత వేగంగా పద్యం చెబుతూ అత్యంత వేగంగా ధారణ చేస్తూ ఇద్దరూ గానం చేయగలరు. అవునండి, అదొక అదృష్టమే కదా మరి. ఇది అవధానాల యొక్క 1255 అష్టావధానాలు, 19 శతావధానాలు, ఒక త్రిభాషా సహస్రావధానం, 4 జంటవధానాలు. మీకు ప్రసాదరాయ కులపతి గారు కూడా మొదటి ఆ శతావధానంలో పాల్గొన్నారు. మొదటిదిగా కాదు, అసలు పూర్వం నేను చదువుకుంటున్న రోజుల్లోనూ ఆయన మమ్మల్ని భువన విజయాలకు తీసుకెళ్ళారు. ఆయన కరుణ చాలా ప్రేమ ఆయనకి. అసలు ఎంత అద్భుతమైన వేగం అండి. ఆయన చూసి ఎన్నో ఇన్స్పైర్ అయ్యేవాడు. ఏలూరులో భువన విజయం వేస్తే నేను తెనాలి రామకృష్ణుడిని, ఆయన కృష్ణదేవరాయలు, వాళ్ళ తమ్ముడు గారేమో దూరిచెట్టి, ఇలాగ వేశాం. మర్చిపోయాను. గుంటూరులో 2002లో నా చేత శతావధానం చేయించాక ఆయన సన్యాసం పుచ్చుకున్నారు. గుంటూరులో మీకు గుర్తున్నప్పుడు ఆ జిల్లా కార్యక్రమాలు చేశారు, సాంస్కృతిక కార్యక్రమాలు. ఏకదివస శతావధానం. ఇతను పొద్దున్న మొదలు పెడితే మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రం అప్పచెబుతాడని ఆయన ఛాలెంజ్ చేసి చేయించారు. అద్భుతంగా జరిగింది. ఆ తర్వాత ఒకసారి నవ్వుతూ అన్నారు, నీ చేత అవధానం చేయిస్తే నా చేత సన్యాసం చేయించావు. అది అయిన 2 నెలలకే పీఠాధిపతి అయ్యారు ఆయన. అందుకే మొన్న 19వ శతావధానానికి వారి ఆశీస్సులు తీసుకెళ్ళాం మనం. ఎంత అదృష్టం మరి తోడు. మరి గురుగారు మొన్న కూడా 19వ శతావధానంలో కూడా మీరు 59 ఏళ్ల వయసులో ఒక్క రోజులో పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు. మేము భయపడి మిమ్మల్ని బ్రజంలాడుకుని 3 రోజులు లాగించాం దాన్ని, ఏదో కార్యక్రమం పెట్టేసి. అది ఆశ్చర్యం కదా. అయితే అవధానాల ప్రస్థానం ఇలా జరిగింది. మధ్యలో ఒక యోగ సంపన్నులుగా అటు శ్రీశైలంలో, అటు కేదార్, హిమాలయాల్లో కూడా మీకు అద్భుతమైనటువంటి మహిమలు ఆ మహాత్ముల చేత, అనేక మంది సాధువులు మహర్షుల చేత జరిగింది. ఈ ఆధ్యాత్మిక రంగం వైపు కూడా మీరు వచ్చి ఇవాళ ఒక విలక్షణమైనటువంటి, అంటే ఒక అనుష్ఠానము, యోగ సంపన్నులు ప్రవచనం చెప్తే ఎలా ఉంటుంది అంటే 1000 మందిలో ఒకళ్ళు దొరుకుతారు, చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారి చేత ప్రవచనం వినడానికి కూడా ఇవాళ నేను చాలామంది ప్రవచనాలు చూస్తున్నాను, గమనిస్తున్నాను. కానీ పద్మాకర్ గారు ప్రవచనం చెప్తున్నారంటే అనుష్ఠాన బలంతో చెప్తున్న ప్రవచనం మనం వినాలి అని మీలాగా ఒకళ్ళిద్దరు ఇంకా అలాగే ఉన్నారు పెద్దలు. అలా మీ యొక్క ఆ ధార ఎలా వచ్చింది, ఆ ప్రవచనం యొక్క శైలి ఎలా వచ్చింది? అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు మొత్తము, ఇంకా ఈ అన్నింటికీ మించి పురాణాల్లో ప్రత్యేకంగా గీతా ప్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఇలా ఈ ధార ఎలా వచ్చింది? మీరు ప్రత్యేకంగానైతే అక్కడ సంపత్ నగర్లో హనుమత్ వైభవం అనే శృంగేరి జగద్గురువుల ఆశీర్వాదంతో చెప్పింది. అది కొన్ని లక్షల మంది కొత్తగా మీ పట్ల ఆకర్షితులయ్యారు. అవునండి. ఈ ధార్మిక ప్రస్థానం గురించి తెలియజేయండి. అది చెప్పాను. 86లో ఒక పుణ్యాత్మురాలు నన్ను చెప్పమన్నది. ఇంకా అక్కడి నుంచి పౌరాణికంగా వెళ్ళాను. అంటే నాన్నగారు చాలాసార్లు చెప్పారు, ఇదిగో బ్రహ్మాండాది నానా పురాణ సాహిత్య పండితుడు అని తెనాలి రామకృష్ణుడు లాంటి వాడు పేరు తెచ్చుకున్నారా. పౌరాణికుడు అయితేనే, పురాణముల మీద పట్టుంటేనే వాడికి సాహిత్యం బాగా వస్తుంది. సాహిత్యం వస్తే పురాణాలు ఉంటే, ఈ 2 ఉంటే కవిత్వం రాస్తారు. తర్వాత కవిత్వం నీ ఆనందం కోసం అయితే, పురాణం లోకానందం ఇస్తుంది. ఈ 2 కలిస్తే పరమాత్ముడు సంతోషిస్తాడు. బ్రహ్మానందం అందరికీ. అందుకని అని
పైగా శంకరాచార్యుల వారిని ఉదాహరణ ఇచ్చేవారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శృతి స్మృతి పురాణములకు ఆయన నిలయం. అవును. కాబట్టి పురాణముల మీద పట్టుండాలన్నారు. మొదట్లో తెలుగు పురాణాలు చదువుకున్న అన్ని పురాణాలు దొరికేసేయండి నా అదృష్టవశాత్తు. వారణాసిలోనేమో చౌకంబ ప్రెస్లో వాళ్ళు ఇచ్చారు. మీకు హిందీలో ప్రావీణ్యం ఉండడం చాలా సులభమైంది. ఇంకా అది తేలిక. నాగరలిపి బాగా వచ్చు కాబట్టి అవును. శ్లోకం వాళ్ళు హిందీ తాత్పర్యం. గీతా ప్రెస్ గోరఖపూర్ వారి సేవని కాదని ఎవడన్నా అనగలడా ఈ ప్రపంచంలో? ఆ మహానుభావుల సంస్థే అద్భుతం. వారి పురాణాలు కొన్ని. ఆ తర్వాత కాకతీయ సిమెంట్స్ వారు వేశారు. పల్లెంపల్లి వారు మన శృంగేరి గురువుల ఆశీస్సులతో 18 పురాణాలు వేశారు. ఇవి తర్వాత ఇవి దొరికాయి. ఇలా ఎప్పటికప్పుడు నాకు పురాణాలు దొరికేవి. నాన్నగారి దగ్గర కొన్ని ఎప్పుడు ఉండేవి. నాకు నిజం చెప్పాలంటే పురాణములు మాత్రం ఎవ్వరి ప్రభావం లేదండి. నేను ఎవ్వరి పురాణం వినలేదు. అందుకే పౌరాణికుడిగా నాదో విలక్షణ పాత్ర. అదే అందుకే పాత సంప్రదాయపు విధానంతో చెబితే కొంత చేదస్తూ ఉంటుందనే ఉద్దేశం ఎవరో చెప్పారు. అందుకని పురాణం నేనే చదువుకుని కథ చెబుతున్నట్టుగా వాడిని మన వైపు ఆకర్షించి అప్పుడు అతని చేత అనుష్ఠానం చేయించాలి, లోతుల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్ అది ఇది అని ఏదో చెప్పామనుకోండి, వాడికి అర్థం కాని భాషలో వాడి దగ్గర రాగానే ధారణ, సమాధి, ధ్యానం, అష్టాంగ యోగం అంటే వాడు అడిగిపోతాడు. మీ దగ్గర ఆ పురాణం విన్నవాళ్ళు ఊరికే హాయిగా విని వెళ్ళరు. అది దాన్ని అనునయించుకొని ఆచరించే స్థితిలో ఉండి కొంత పరివర్తన కూడా ఉంటుంది. కథ కూడా వెంటనే అర్థం అవ్వాలి, స్పష్టత ఉండాలి. ఇప్పుడు అందులో పదే ఎక్కువ గ్రాంధిక పదాలు వాడడం కంటే ఉండాలి. ఆ దృష్టితోటి నేను ఓ చందమామ కథ చెప్పినట్టుగా మొదట్లో చెప్పి ఆ తర్వాత అందులో లోతుకి వెళ్ళి వాళ్ళ చేత అనుష్ఠానం చేయించాలనే ఊహతో అందులోకి వెళ్ళిపోయాను. పురాణాలు చదువుతుంటే నేనే కాసేపు ఆ లోకాలకు వెళ్ళిపోయి నాకు అందుకే అప్పుడప్పుడు కళ్ళమటి నీళ్ళు సమాధి స్థితిలో వెళ్ళిపోతాయి. ఆ సమయంలో ఒకరోజు ఏం జరిగిందంటే, సరే గుంటూరులో చాలా ప్రవచనాలు చేసిన సంపూర్ణ హనుమద్వైభవం చెబితే బాగుండని నాకు అనిపించింది. హనుమంతుని చరిత్ర పూర్తిగా చెప్పాలి, ఓ 40 రోజులు. ఈలోపు జగద్గురువులు వారు హనుమద్వైభవం పద్మాకర్ గారి చేత చెప్పిస్తేనే బాగుంటుందన్నారు పోలిశెట్టి హరిప్రసాద్ గారికి చెప్పారు. నేను శృంగేరిలో విన్నాను. అటు స్వామి అదే ఇక్కడ ఇది కోరిక వచ్చింది. అప్పుడు పరాశర సంహిత, సుందరకాండము, సమీర కుమార విజయము మొదలైన కావ్యాలు, ఎక్కడెక్కడ భారతంలో వచ్చిన కథలు అన్నీ కలిపి ఒక సంపుటీకరణ చేసుకుని సంపూర్ణ హనుమద్వైభవం చెప్పాను. అది మాత్రం నా జీవితంలో గొప్ప వరం. అది చెబుతున్న రోజులు రోజు ఆంజనేయుడు కనపడేవాడండి. మీ యొక్క ఆ హనుమద్వైభవం ప్రవచనాలతో ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రభావితులయ్యారు. అవునండి. ఇప్పటికి కూడా అమెరికాలో చాలామంది అది చదివి ఆ తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చదువుకుంటున్నామండి అనేవారు పాపం చాలామంది. ఈ విధంగా పురాణాలు సాగుతున్నాయి. ప్రధానంగా గరుడ పురాణం గురువు గారు, గరుడ పురాణం సాహసించరు. అవునండి. ఏ ప్రవచనకర్త గరుడ పురాణాన్ని చెప్పడానికి అంగీకరించరు. మీరు అదొక సాహసమో, అది ధర్మం కూడా. అంతే. ఎందుకంటే 18 పురాణాల్లో ఏ పురాణమైనా ఇంట్లో ఉంటే చాలన్నాడు కదా. పూజితం యద్గృహే నిత్యం గారుడంచ పురాణకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. గరుడ పురాణం అనే పురాణం ఇంట్లో పూజింపబడితే ఆ ఇంట్లో ధర్మార్థ కామ మోక్షములు వస్తాయి అని చెప్పారే. అటువంటి పురాణాన్ని పిచ్చివాళ్ళు ఎందుకన్నా చచ్చిపోతే తప్ప ఉత్తప్పుడు చదవట్లేదు. భగవద్గీతను కూడా అలాగే చేస్తున్నారు. పైగా ఇంకోటి, మరణకాలంలో వినవలసింది కొద్దిది, ఏది ప్రేతకాండం. కానీ 19,000 శ్లోకాలతో ఉన్న మొత్తం గరుడ పురాణమే మూలబడిపోయింది. అవును. ఆ సమయంలో అదే శ్రీశైలంలో చెప్పాను, ఏలూరులో చెప్పాను, ఇలా అన్ని చోట్ల చెప్పి విజృంభించి గరుడ పురాణం పెట్టుకోండి అన్నాను. అదే సమయంలో అదృష్టవశాత్తు మన పౌరాణికులందరూ అదే బాణీలో వెళ్ళారు. మల్లాది వారు ఆ మాట చెప్పారు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎటువంటి గొప్ప వ్యక్తి, ఆయన చెప్పలా? పౌరాణిక సార్వభౌముడు. ఇలాంటి వాడు నా సమకాలీకులు, నా పూర్వులు కూడా చెబుతున్నారు. చెప్పిన ప్రజల్లోకి వెళ్ళాలనుకున్న సమయంలో నాకు ఒక అదృష్టం ఏంటంటే, మా సత్సంగ సభ్యులు ఉన్నారు, వద్దిపరి సత్సంగం. వీళ్ళు ఒకటి వస్తే అంత ప్రచారం బాగా చేస్తారు. యూట్యూబ్ ఛానల్లో రన్ చేశాను. భగవంతుడి నిర్ణయం. సరిగ్గా అదే సమయంలో గీతా ప్రెస్ని మనకి హైదరాబాద్ తరపున తెలుగులో నిర్వహిస్తున్న పుణ్యాత్ములు మధునూరి వెంకటరామ శర్మ గారు. అదనమాట. మధునూరి కదా, ముదునూరి కాదు, మధునూరి. అప్పుడప్పుడు మూని పడుతోంది మధునూరి. ఆ వెంకటరామ, అదే వెంకట రామశర్మ గారిగా, వెంకటరామశర్మ గారు. ఆయన దగ్గర నుంచి ఒక రోజున ఫోన్ వచ్చింది. మా అల్లుడి ద్వారా పట్టుకున్నారట. పద్మాకర్ గారు అది ఇచ్చారట. పట్టుకుని ఈ గరుడ పురాణం అనువాదం చేస్తే బాగుంటుందండి, మా వాళ్ళకి నచ్చ చెప్పి దాని చేత ప్రింట్ చేయిస్తారండి అన్నారు. డబ్బులు ఇస్తే పుచ్చుకోనండి అన్నాను నేను. ఎందుకంటే గీతా ప్రెస్ మీద అంత గౌరవం. గీతా ప్రెస్కి సేవ చేయకపోతే అసలు వాడు మనిషి జన్మ వృధా.
వాళ్ళు చిల్లర డబ్బులకు కూడా ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారండి పురాణాలు. అవునండి. ఇవాళ ఒక పుస్తకం ప్రింట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు, మీకు తెలుసు. పత్రికలు అడుగుతున్నారు కనుక మీకు తెలియదా ఎంత ఖర్చు అండి బాబు. రచయితకి ఇవ్వడం, ఆ పేపర్ కంటే ఖర్చు, దాన్ని పంపడానికి అడ్వర్టైజ్మెంట్లకి బాబో. మీరు కాబట్టి ఇన్నేళ్ళు 19 ఏళ్ళు నానాయాత్ర పడి నిర్వహించారు. మొదట్లో నాకు తెలుసు మీ కష్టాలు. అందుకే మేమంతా మీ వెంట ఉండి వ్యాసాలు ఇస్తున్నాం. భాగ్యం భగవంతుడి దేవులు ఇప్పుడు ఇంకా నిలబడింది. భూమి ఉన్నంతకాలం మీ పత్రిక దర్శనం ఉంటుంది. అది నా ఆశీస్సులు. నేను అన్నానంటే అయితే అది మహాత్ముల మాట, చాలా ఉపాసకుల మాట, అనుష్ఠానపరుల మాట. అంతే. అందువల్ల ఏంటంటే ఒక గీతా ప్రెస్ ఏళ్ల తరబడి చాలా తక్కువ ధరకు పుస్తకాలు ఇస్తుందనే గౌరవంతో, అంటే లేదండి వద్దన్న మా వాళ్ళు ఇస్తారు పుచ్చుకోవాలి అని ఏదో అన్నారు, అయిపోయింది. అయితే ఓ పని చేస్తానండి, రేపు ఆ సమయంలో నేను ఎక్కడున్నాను, గుంటూరులో ప్రవచనంలో ఉన్నాను, శివపురాణంలో ఉన్నాను. మార్చి నెలాఖరుతోటి ఈ పురాణం పూర్తవుతుంది, అయ్యాక మొదలు పెడతాను, ఏడాదిలో మీకు ఇస్తానన్నాను. చాలండి అన్నారు ఆయన. ఆయనతో మాట్లాడాం, గరుడ పురాణం సేకరించాం. కానీ మార్చి 31వ తారీఖు నాడు పురాణం పూర్తి అవ్వాలనుకుంటే మార్చి 20 నుంచి లాక్డౌన్ పెట్టారు. అవును, కరోనా 2020 మార్చి 20. అది కూడా వెంటనే 2 రోజుల్లో పురాణం రోజు 3 గంటల చొప్పున చెప్పేసి పూర్తి చేసి పొద్దునపూట వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు కనుక కారులో ఏలూరు వెళ్ళిపోయాను. ఇంక వెళ్ళగానే ఏమైపోయింది, ఇంట్లో కూర్చోడుగా 3 నెలల కాలం ఏకధాటిని ఇంట్లో ఉండిపోయాను. ఓహ్, భగవంతుడు ఏదో కారణం చేత అవకాశం ఇచ్చాడు అనుకున్నాను. మొత్తం అండి ఇక్కడ నా చుట్టుపక్కల కొన్ని శిష్యులు చూశారు, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు వీలుంటేప్పుడు రాయడం. 19,000 శ్లోకాల్లో 16,000 శ్లోకాల అనువాదం 3 నెలల్లో అయిపోయింది. గ్రేట్. కొంత ఈ లాక్డౌన్ కూడా కలిసి వచ్చిన కేవలం లాక్డౌనే. అబ్బా, లాక్డౌన్ అవ్వడం వల్ల నాకు పురాణాలు లేవు, బయటికి వెళ్ళడం, ఇంట్లో కూర్చోవడమే, ఇంట్లోంచి ఆన్లైన్ పురాణమే. గ్రేట్. రాత్రి 2ంటికి లేవడం, తెల్లవారుదాకా చెప్పడం, రాయటం. అసలు ఒకసారి మీరు ఆలోచించడం, 16,000 శ్లోకములు అనువాదం 78 రోజుల్లో అయింది. అద్భుతం అది, అద్భుతం అది. తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఏమైంది నాకు, ఇక మిగిలిందల్లా కేవలం ప్రేతకల్పమును చివరి కల్పమును కాస్త ఒక నెల్లాడిది. ఏది ఇంత కలిపి చేసింది ఆ 3,000 శ్లోకాలకి ఒక 45 ఎంతో పట్టింది. ఏమైతేనే అయిపోయింది. అయిపోయేవగానే వారికి మొత్తం పంపించేస్తే అది ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం అవుతుంది అన్నారు. ఈ విధంగా గీతా ప్రెస్ చరిత్రలో అదొక గొప్ప గ్రంథంగా కూడా అవుతుంది. గురుగారు, ఇప్పుడు మిగతా రచనలు గురువుగారు మీరు వెంకటేశ్వర విలాసము, దేవి భాగవతం రాశారు కదా. అవునండి. అవన్నీ అంటే ఏ సందర్భంలో అవన్నీ వచ్చాయి? ఒకటి ఏంటంటే మూలకారకులు మీరు, అంటే దర్శనం పత్రికకి నాకు వ్యాసం ఇవ్వండి అని మీరు ఏదో అడిగారు వైజాగ్లో. అవును. వెంటనే దేవి భాగవతం వెంకటేశ్వర విలాసం కూడా ఈ రెండు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత చాలామంది ఉన్నారంటే దేవి భాగవతం ఒక 6 స్కంధాలు అయ్యాక పుస్తక రూపంలోకి తీసుకురండి అనగానే అదొక ఫస్ట్ పార్ట్ వచ్చింది. అవును. వెంకటేశ్వర విలాసం సీరియల్గా మీకు ఇచ్చాం, అది పుస్తకంగా ఇచ్చాం. అవును. కోడే జగదీష్ గారని నాకు గొప్ప శిష్యులు అయోవా స్టేట్ డెమాయిన్లో ఉంటారు. ఆయనే ఈ పుస్తకాల ప్రింటింగ్ మొదలుపెట్టింది. అంత పూర్వం ఎప్పుడో నేను 87లో రాసిన కావ్యాలు 2 ప్రింట్ అయ్యాయి, తర్వాత ఆగిపోయాయి. ఈయన వచ్చాక నీలకంఠేశ్వర శతకం, ఈ దేవీ భాగవతం, తర్వాత వెంకటేశ్వర విలాసం, ఇలా ఏది నేను పురాణాల్లో చెప్పాము అవన్నీ కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. మానవ కథ రాశాను, అది ప్రింట్ అయిపోయింది. మానవ కథని పోలిసెట్టి వారు ప్రింట్ చేయించారు. అది మహానుభావుడు ఆయన డబ్బుతో చేయించారు. అదే కదా శృంగేరి స్వామి ఎవరో వేరే భక్తులు వెళ్తే కూడా దీన్ని మీరు చదవండి, పిల్లలకు బుద్ధి వస్తుంది చెప్పడం అనేది భారతీయ తీర్థస్వామి వారు మెచ్చిన కావ్యం అది. ఆ తర్వాత శివపురాణం, సంపూర్ణ శివపురాణం, ఈ విధంగా అన్ని పురాణాలు, చాలా పుస్తకాలు ఇప్పుడైతే చాలా వచన కావ్యాలు చాలా ఉన్నాయి, పద్య కావ్యాలు ఉన్నాయి, అద్భుతమైన పుస్తకాలు. ఈ కొన్నింటినేమో ప్రెస్సుల ద్వారా కూడా బయటకు రిలీజ్ చేశారు. పూర్తిగా ఈ వ్యవస్థకు మాత్రం జగదీష్ గారు మూలకారకులు. వారికి నమస్కారం. అవధాన రంగంలోనేమో కృష్ణపద్మ గారు మేము అనుభవించాం గురువు గారు. మేము 19వ శతావధానం అప్పుడు ఆమె చూపిన చొరవ, ఆమె వ్యవహరించిన తీరు, ఆమె సంస్కారం, గురువుగారి యొక్క ప్రేరణ ఎంత గొప్పగా ఉందో. ఒక శిష్యురాలు ఎక్కడో 7 సముద్రాల దగ్గర ఆమె చాలా ఆనందమైంది మా గురువుగారు. అంతటి గొప్ప శిష్యుడు మీకున్నందుకు. అంత నిజంగా అదృష్టం. వారు పవన్ కూడా, శిష్లా పవన్ దుబాయ్. నిజంగానండి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తేనే అదొక ఎపిసోడ్ అనమాట మనకి. ప్రస్తుతానికి మనం సెలవు తీసుకుందాం. ఎందుకంటే చివరగా అడుగుతా గురుగారు, ఇప్పుడు ఈ పురాణాలు అయింది కదా,
ప్రధానంగా ఇప్పుడు మీరు ప్రణవపీఠాధిపతిగా మీరు ఉపాసనకు ఈ వేదికగా ఎంచుకున్నారు. ఈ ప్రణవపీఠం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్రణవపీఠం యొక్క లక్ష్యం ఏంటి? నిజంగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అసలు ఇది ఇంకా చాలా అద్భుతం. అసలు దీని మీదే అసలు చేయవలసిందే. ప్రస్తుతానికి 2 ముక్కలు చెప్పి తర్వాత మరొక భాగంలో మీకు ఇది ఇంటర్వ్యూ ఇస్తాను ప్రత్యేకంగాను. నేను 1992 నుంచి 2004 వరకు అంటే 12 సంవత్సరములు సరసిఆర్ రెడ్డి కాలేజీకి ఉద్యోగానికి వెళ్ళాను. అప్పటిదాకా నాకు ఏలూరుతో పెద్ద పరిచయం లేదు, కేవలం ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళాను. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు అనేక రకాలుగా నా ప్రవచనాలు యావత్ ప్రపంచానికి వెళ్ళాయి. అప్పుడే మీ అందరికీ కూడా పరిచయం. గురుగారు నారాయణ రెడ్డి గారు నా కవిత్వం అంటే ఇష్టపడ్డారు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? వారు పద్మాకర్ గారు అప్పుడప్పుడు దూరదర్శన్లో దగ్గరగా కనపడతారు, దూరదర్శన్లో దగ్గరగా కనిపిస్తారు అనేవారైనా. చూసారా, అలాంటి టైంలో నన్ను పూజించు అని కళ్ళు అమ్మవారు కనపడేదండి. నన్ను పూజించని ఒక అద్భుతమైన రూపం. అంటే ఇప్పుడు అమ్మవారి కవచంతో కనపడుతుంది, బంగారం కవచం, ఆ విగ్రహం. అమ్మ ఏదో కనపడుతుంది కళ అనుకున్నాను. ఇలా ఉండగా కొన్ని కారణాల చేత తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఉద్యోగం మానవలసి వచ్చింది. అసలు కాలేజీలో నన్ను గౌరవించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పటికీ కొమ్మన రాధాకృష్ణ గారని ఉన్నారు, కాలేజీలో రిటైర్ అయ్యారు. వారిని పిలిచి సన్మానం చేయాలి, చాలా గొప్ప వ్యక్తి. నన్ను అయ్యవారు అన్నారండి ఆయన. అంటే అంతేగాని ఈ లెక్చరరు పద్మాకర్ అనలేదు. ఒకరోజు నేను బెంగళూరులో ప్రవచనానికి వెళ్ళాను. మన సుబ్బారావు గారు తంగిరాల వారు పిలిస్తే, అంబిక అని ఒక ఆవిడ ఉన్నారు, అంబిక అనంత్ భర్త. ఎందుకు ఇచ్చారో ఇప్పుడు ఉన్న అమ్మవారిని ఇచ్చారండి నాకు, స్వర్ణ కవచంతో ఉన్న అమ్మవారిని. ఆ విగ్రహం వచ్చింది, స్థలం లేదు, విగ్రహం వచ్చింది, ఏమీ లేకుండా శూన్యంలో మాన్యం. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై ప్రవచనానికి వెళితే చెన్నైలో ఉన్న కృష్ణారావు గారు అన్న ఆయన 2005లో లక్ష్మీదేవిని పంపాడు. ఇప్పుడు అక్కడున్న లక్ష్మిని. ఆ తర్వాత మళ్ళీ బెంగళూరు పెడితే ఆ లక్ష్మీ సరస్వతి అంబిక ఉంది కదా, లలితాదేవి అని లక్ష్మి ఉంటే సరస్వతి లేకపోతే ఎలా కానీ మళ్ళీ అంబిక గారే సరస్వతిని పంపారు. విగ్రహాలు వచ్చి అంతంత దివ్యమూర్తులు కూర్చుంటే ఎలాగా. దానికోసం గుడి కట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నం తప్పనిసరిగా ప్రత్యేక 1 గంట మీకు మళ్ళీ నేను తప్పకుండా కేటాయిస్తాను. అది వింటే మీరు ఆనందం పొందుతారు. నేను ఇవాళ గురువుగారి యొక్క పరిచయం, గురువుగారి యొక్క జీవన రేఖలే వర్తమాన సమాజానికి, ధార్మిక సమాజానికి ఒక పాఠం లాంటిది, ప్రేరణ కలిగించేది. నేను అంతకే పరిమితమయ్యాను. మరొక ఇంటర్వ్యూలో వారు ధర్మ ప్రచారం ఎలా చేస్తున్నారు, ధర్మ ప్రసారం ఎలా చేస్తున్నారు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు ఎంత గొప్ప కృషి చేస్తున్నారు, బృందాల వారీగా అనేక తీర్థయాత్రలు చేయిస్తూ అందరిలో ఒక ధార్మిక ప్రేరణను, తేజస్సును ఎలా కలిగిస్తున్నారు, సప్తఖండాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు ఒక తెలుగువారిగా జగజ్జయమానంగా మన భాషను, మన సాహిత్యాన్ని, మన సంస్కృతిని, మన ధర్మాన్ని ఏ విధంగా వారు అందరిలో చైతన్యపరుస్తున్నారు. ఇవన్నీ విషయాలతో నేను మళ్ళీ వారిని ఇంటర్వ్యూ చేస్తాను. మరోసారి కలుద్దాం. ఇంతసేపు గురువుగారు ఓపికగా మా అభ్యర్థనను మన్నించి దాదాపు 2.5-3 గంటల పాటు చక్కని విషయాలను, వారి యొక్క జీవన రేఖలను మనకు ఎంతో ఆసక్తికరంగా మంత్రముగ్ధులమై తాదాత్మ్య స్థితిలో ప్రేరణ పొందే, నేను ఒక యోగి ఆత్మకథ అని కొన్ని కోట్ల మంది ఏ విధంగా పుస్తకం వెళ్ళిందో, ఈ కర్మయోగి యొక్క ఈ జీవన కథ కూడా అలాంటి ప్రేరణ కలిగించే ఇంటర్వ్యూగా నేను భావిస్తూ గురువుగారికి మరోమారు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ మరో ఇంటర్వ్యూలో మరీ కలుద్దాం. నమస్కారం.